ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम् देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते नमामि हरिप्रिये पंचाकल्पतरुभ्यश्च सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं जयमधुरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते श्लोके भक्ति भक्ति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपाराय गोविंदाय नमो नमः। नमो महावद्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये नमो ब्रह्मण्याय देवाय ओ ब्रह्मण्याय हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। हुकुम करोतु वाक्यं प्रगद्गर्मित कृपातमहु वन्दे पुंसि
శ్రీ గురుం ధీరతారేణు ఆనంద మాధురు చైతన్య ఈశ్వరం పవిత్ర పవిత్రక్షం సదాభ్యాభ్యంతరస్సుచే శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. సో మనం వెళ్తున్న ఈ ప్రొసీజర్ వలన జనాలు తగ్గుతున్నారా లేకపోతే ఇవాళ పెద్ద ముహూర్తం, ఇవాళ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, పెద్ద ఇవాళ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయమ్మా? గృహ ప్రవేశాలు పెళ్లి ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఉన్నాయండి, ఉన్నాయండి. ఇవాళ ఉంది పెద్దది. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సనం. కృష్ణమ్మ దండవత్సనం. సో థర్డ్ చాప్టర్ డిస్కస్ చేద్దాము అనుకున్నాము. సెకండ్ చాప్టర్ దాకా డిస్కస్ చేసాము. సెకండ్ చాప్టర్ లోని అష్టాంగ యోగా గురించి భగవంతుడు సుఖదేవ్ గోస్వామి చెప్పి అష్టాంగ యోగాతోని ఎంతవరకు చేరగలమో చెప్పుకొచ్చాడు, రైట్? కానీ మూడో అధ్యాయంకి వచ్చేసరికి భక్తి యోగమే ఇంపార్టెంట్. సిద్ధ భక్తియుత సేవ, హృదయ పరివర్తన. సో కేవలము భక్తియుక్త సేవతోనే హృదయ పరివర్తనం జరుగుతుంది. సో అష్టాంగ యోగాతోని ఎట్లాగా మన చుట్టూరున్న ఇంద్రియ స్పృహ నుంచి బయటికి రావడము, అంటే స్థూల శరీరం స్పృహలోంచి బయటికి రావడము, సూక్ష్మ శరీర స్పృహలోంచి బయటికి రావడము, తర్వాత మహత్తత్వ స్పృహలో నుంచి బయటికి చేరగలడము, భగవంతుని దర్శించగలడం. భగవంతుడు అంటే ఇంకా ఆత్మకి పరమాత్మ తప్పితే ఇంక వేరొక ధ్యాస లేని స్థితిలో ఉండగలడం యోగా తాలూకు అత్యుత్తమమైన స్థితి. అది ఆ స్థితికి వెళ్ళినప్పుడు పరమాత్మ దర్శనం జరగడం, పరమాత్మతో సంభాషించడం, పరమాత్మకి సేవ చేయడము, ఆయన సేవలో మాత్రమే నిలబడదాము అన్న స్పృహ దాకా వెళ్ళడానికి అవకాశం లేని పక్షంలో వేరు లోకాల్లోకి వెళ్ళి తపోలోకంలోకి ఏది వదలలేకపోతే దాని ప్రకారం ఒక్కొక్క లోకాల్లోకి వెళ్ళి భగవంతుని చేరుకుంటాము అని చదువుకున్నాం. అయితే మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి విశుద్ధ భక్తియుక్త సేవ, హృదయ పరివర్తన. సో భక్తియుక్త సేవ, హృదయ పరివర్తన, ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా వెళ్తాయి. భక్తియుక్త సేవతో మాత్రమే హృదయ పరివర్తన జరుగుతుంది, రైట్? సో ఫస్ట్ శ్లోకంతో మొదలు పెడదాం. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజా, మరణమాసన్నమైన బుద్ధిమంతుని కర్తవ్యం గూర్చి నీ అడిగిన దానికి నేను సమాధానము స్మృతిని. సో పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్న అదే కదా, చనిపోయే వ్యక్తి, మరణమాసన్నమైన వ్యక్తి దేంట్లో ఎట్లాంటి స్పృహలో ఉండాలి అంటే సుఖదేవ్ గోస్వామి చెప్పుకొచ్చారు. సో ఆ సమాధానం నేను ఇచ్చానయ్యా అని చెప్పి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారి భాష్యం ఉంటుంది. ఈ భాష్యంలోని మళ్ళీ మనకి కొంత ఫిలాసఫీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఒక్కటి కొంచెం చదువుదాం. ప్రపంచం అంతటను మానవ సంగమున కోట్ల స్త్రీ పురుషులు గలరు. ఆత్మను గూర్చిన జ్ఞానము లేని కారణమున దాదాపు వారు అల్ప మేధస్సులై ఉన్నారు. సో ఆత్మను గూర్చిన జ్ఞానము లేని కారణమున, ఆత్మను గూర్చిన జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మకు సంబంధించిన జ్ఞానం అంటే ఏమిటి? ఏమండి, ఎవరు చెప్తారు? అంటే మన లైఫ్ పర్పస్. ఎవరమ్మా మాట్లాడుతుంది? సుజాతమ్మ. అంటే మనం ఎందుకున్నాము, అసలు మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనతోటి దేవుడితోటి మనకున్న రిలేషన్ ఏంటి? ఓకే. సో ఆత్మను గూర్చిన జ్ఞానము లేని కారణమున దాదాపు వారందరూ అల్ప మేధస్సులై ఉన్నారు. ఇంకెవరైనా డిఫరెంట్ గా చెప్తారమ్మా? ఆలోచించగలరా? ఆత్మను గూర్చిన మేధస్సు లేకపోవడం కారణమున అందరూ కూడా అల్ప మేధస్సులై ఉన్నారు. జీవుడు వేరు ఆత్మ తెలుసుకోకపోవడం. జీవుడు వేరు ఆత్మ వేరు. శరీరము కాదు ఆత్మ అని తెలుసుకోవడం అంటే ఏంటమ్మా? చెప్పండి నాకు కొంచెం దాని మీద. తెలుసుకోలేకపోతే శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం అంటే ఏంటో చెప్పండి. అంటే మనం ఈ భౌతిక సుఖాల కోసమే వచ్చాము, ఉన్న లైఫ్ ని ఇలాగే ఎంజాయ్ చేయాలి, వేరే వాళ్ళకి భగవంతుడి గురించి ఐడియా లేకపోవడం. ఓకే. తమను స్థూల సూక్ష్మ దేహాలుగా భావించే కారణం వారందరూ జీవితమును గూర్చి
అయుక్త భావనలో కలిగి ఉన్నారు, కానీ నిజమునకు వారు స్థూల సూక్ష్మ దేహములు కారు. అంటే అందరం కూడా తమను తాము స్థూల సూక్ష్మ దేహాలుగా భావించే కారణమున, అంటే మనల్ని మనం ప్రతిసారి చెప్పుకుంటున్న మాట ఇది, మనల్ని మనము ఆత్మతో పోల్చుకోకుండా దేహంతో పోల్చుకుంటున్నాము కాబట్టి. బట్ ఈ ఆత్మతో పోల్చుకోకుండా దేహంతో పోల్చుకోవడం అంటే ఏమిటి? ఆత్మతో కాకుండా దేహంతో పోల్చుకోవడం అంటే ఏమిటి? ఏమండి? అంటే ఒక కోరిక వచ్చినప్పుడు ఇది దేహానికి వస్తుంది కానీ ఆత్మకు కాదు, ఇది ఆత్మకు సంబంధించింది కాదు అని ముందు తెలుసుకోగలగాల. ఒక కోరిక వస్తున్నప్పుడు ఇది దేహానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. ఓకే, భౌతిక వాంఛ, ఆత్మ శాశ్వతం, ఇది మామూలు అని మనం చెప్పుకుంటున్నాం కదా, దేహం శాశ్వతం కాదు ఆత్మ శాశ్వతం అని. అంచేత ఆత్మకి కావాల్సింది ఏంటి అన్నది ముందు తెలుసుకోగలగాల. ఇది కాదు ఏంటి అనేది ముందు తెలుసుకోగలగాలి. ఇంకా 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 ఎవరు చెప్తారమ్మా? అంటే ఆత్మతలక సంతోషం భగవంతుని చేరడంలోనే ఉన్నదే, మిగతావన్నీ దేహానికి సంబంధించినవే. ఆత్మ మామూలుగా నార్మల్ అంటే ఫైనల్ దాని ఎయిమ్ కృష్ణుడే అని తెలుసుకోవడము. మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదండి, ఆత్మ దేహం పడిపోతుంది కానీ ఆత్మ ఇంకొక దేహాన్ని పొందుతుంది. సో ఆత్మ అన్నది ఎప్పుడూ ఉంది, కృష్ణుడితో పాటు ఆత్మ ఉన్నది. తమను స్థూల సూక్ష్మ దేహాలుగా భావించేది, అంటే మనల్ని మనము స్థూల సూక్ష్మ దేహాలుగా భావించడం అంటే ఏమిటి? అంటే స్థూల సూక్ష్మ దేహాలు అంటే మనసు, బుద్ధి. అవునా? సో మనల్ని మనము ఇప్పుడు ఇందాక ఏమన్నాము, వచ్చిన కోరిక ఆత్మకు సంబంధించిందా దేహంకి సంబంధించిందా అన్నది ఆలోచన. కోరిక అన్నదే మనది కాదు అని చెప్తున్నారు. కోరిక అనేది మనసు నుంచి వస్తుంది. మనసే స్థూల శరీరానికి సంబంధించింది. మనల్ని మనం కోరికతో పోల్చుకున్నా అది ఆత్మకు సంబంధించిన విషయం కాదు. ఆ కోరిక ఆత్మ గురించి ఆలోచించాలి అన్న కోరిక ఉన్నా సరే అది దేహానికి సంబంధించిన కోరిక. చూద్దామా? కోరిక మనసు నుంచి వచ్చిన కోరిక ఇది ఆత్మకు సంబంధించిన కోరిక కాదా అన్న ఆలోచన శక్తి కూడా దేహానికి సంబంధించినదే, స్థూల దేహానికి సంబంధించినదే, సూక్ష్మ దేహానికి సంబంధించిన విషయం అయిపోతుంది. అర్థమవుతుంది కదా? సో బుద్ధి కూడా సూక్ష్మ దేహానికి సంబంధించినదే, మనసు కూడా సూక్ష్మ దేహానికి సంబంధించిందే, సూక్ష్మ శరీరానికి సంబంధించినదే, అహంకారం కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినదే. మరి ఏమిటి ఈ మూడు కూడా? ఈ మూడింటితో పోల్చుకున్నా అది జ్ఞానము లేని పోలిక అంటున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. అర్థమవుతుంది కదమ్మా? సో మరి మనది అంటూ ఏమిటి అంటే ఆ బుద్ధి మనది కాదు, కోరిక మనది కాదు, మనసు నుంచి వచ్చే కోరిక మనది కాదు, అహంకారం మనది కాదు. ఈ మూడిటితో దేంతో పోల్చుకున్నా, దేనితో మనది అనుకున్న భావనలో ఉన్నా మనం ఆత్మతో పోల్చుకోకుండా దేహంతో పోల్చుకున్న వాళ్ళమే అవుతాము. మరి మనకున్నది ఏంటి అంటే మనకున్నది చిన్న స్వేచ్ఛ. ఇవన్నీ పనిముట్లు. మనసు, బుద్ధి, అహంకారం కూడా పనిముట్లే. చెయ్య, కాలు, చెవి, ముక్కు, నోరు ఎలాగో అలాగా ఆత్మ కోసం ఉన్న కొన్ని పనిముట్లు. ఇవి దేనికి ఉపయోగించగలగాలయ్యా అంటే ఆ ఆత్మ సాక్షాత్కారం కోసం ఉపయోగించగలరు. ఇవి దేనికి ఉపయోగించగలగాలయ్యా అంటే ఇది స్థూల శరీరానికో సూక్ష్మ శరీరానికో సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. దీని వలన నాకు ప్రయోజనము లేదు. ఎటువంటి ప్రయోజనం లేదు? ఆధ్యాత్మిక ప్రయోజనము లేదు. దీని వలన మనకు ఒక ప్రయోజనం ఉంది అనుకున్నంత కాలము కూడా మనం దేహంతో కలిపి ఉంటున్నట్లే, దేహంతో మనల్ని మనం పోల్చుకున్నట్లే. నా మనసు, నా కోరిక, ఆ కోరిక ఆధ్యాత్మిక కోరిక అయినా సరే ఉంది కదమ్మా. మరి అదంటే అదే మరి హృదయ పరివర్తనం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ కోరికతో సంబంధం లేదు. ఆ కోరిక భక్తిలోకి వెళ్ళిన తర్వాత ఆ భక్తి వలన వచ్చే రిజల్ట్ మాత్రమే ఆత్మకు సంబంధించినది. భగవంతుని పూజ చేద్దామన్న కోరిక ఆత్మకు సంబంధించిన విషయం కాదు. అర్థమవుతుందమ్మా? భగవంతుని పూజ చేద్దామన్న కోరిక ఆత్మకు సంబంధించిన విషయం కాదు.
పూజ ఆత్మతత్వాన్ని తెలుసుకుందామన్న కోరిక ఆత్మకు సంబంధించింది కాదు. ఆ కోరిక అది ఆత్మకు సంబంధించింది ఎప్పుడవుతుంది అంటే అది భక్తితో నిండి ఆనందం పొందిన నాడు మాత్రమే. సో ఒక పూజ చేయడమో, ఒక భక్తిలోకి వెళ్ళడమో స్టార్టింగ్ పాయింట్. అది ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అది ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే భక్తిలో నిలబడినప్పుడు మన శరీరము మనది కాదు, మన కోరిక మనది కాదు, మన మనస్సుతో మనది కాదు, మన బుద్ధితో మనకు సంబంధం లేదు, మన అహంకారంతో మనకు సంబంధం. అంటే ఇవన్నిటినీ మించి ఉండే శక్తి, మించి ఉండే బంధము భక్తి బంధము. ఆ బంధము అక్కడ నుంచి వచ్చే ఆ బంధం హృదయ పరివర్తనతో మాత్రమే వస్తున్నది. అది 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 పట్టుకోగలగాలి. సో మన అష్టాంగ యోగాలోని ఎంతో కష్టం అని చెప్పుకోవచ్చు. అంత కష్టతరమైనది భక్తి యోగంలో చాలా సులభం. అయితే ఒక పుణ్యకార్యము భక్తి మార్గము రెండు వేరు అనేది గ్రహించగలగాలి. కదమ్మా, పుణ్యకార్యము శరీరానికి సంబంధించినదే, భక్తి కార్యము ఆత్మకు సంబంధించినది. రైట్? సో అమ్మా కన్ఫ్యూజన్ ఉందా బాలమణి మాతాజీ? మరొకసారి చెప్పండి. ప్రభుజీ నాకైతే నిజంగా కన్ఫ్యూజన్ గానే ఉన్నట్టు. చెప్పండి బాలమణి మాతాజీ. ఏం లేదంటే భక్తి యోగా చెయ్యాలంటే ముందు సహకరించేది మనసు బుద్ధే కదా. అది సూక్ష్మ శరీరం సహకారం లేకుండా మనకి ఆ భక్తి యోగం రాదు కదా. కానీ ఇది తొడుగు లాంటిది జీవుడికి. దీన్ని విడిచిపెట్టడం తెలియాలి. విడిచిపెట్టాలి అన్న కోరిక దాకా ఉండాలి. ఆ కోరిక ఎక్కడి నుంచి రావాలి? మనకున్న స్వేచ్ఛ నుంచి ఆ కోరిక రావాలి. వేరొక భావన నుంచి ఆ కోరికతో వస్తే ప్రయోజనము లేదు. అంటే ఇది మంచి పని కాబట్టి చేస్తున్నాను, అది బుద్ధి నుంచి వస్తుంది ఆ కోరిక. అర్థమవుతుంది కదమ్మా? ఇది నేను చాలా గొప్పగా చేశాను అనిపించుకుందాము, అది అహంకారం నుంచి వస్తుంది ఆ కోరిక. మనసు దానంతటా దానికి చెయ్యాలి అనిపించింది చేస్తుంది, అంతవరకు కూడా కరెక్టే. కానీ ఫైనల్గా భక్తిలోకి వెళ్ళగలగాలి. భక్తిలోకి వెళ్ళినప్పుడు ఇవేవి ఉండవు, చుట్టూరు ఇంకేమీ ఉండని పరిస్థితిలోకి వెళ్ళగలుగుతాం. అదవుతుంది కదమ్మా? అటువంటి పరివర్తన కావాలి. అటువంటి పరివర్తన వైపు మనం పరిగెత్తగలగాలి. సో ఇవన్నీ ఇనీషియల్ స్టెప్స్. భక్తిలోకి వెళ్దాం అనుకోవడము, భక్తి మార్గంలో ఉందాం అనుకోవడము, పూజ చేద్దాం అనుకోవడం, ఇవన్నీ ఇనీషియల్ స్టెప్స్, ఇంటర్మీడియట్ స్టెప్స్. బట్ ఫైనల్ స్టేజ్ లో కంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు కోరికకి తావు లేదు, బుద్ధికి తావు లేదు, అహంకారానికి తావు లేదు. అటువంటి భక్తియుక్త సేవ స్టేజ్కి వెళ్ళగలిగారు. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ. బుద్ధి చెప్తుంది ఇది ధర్మం కాబట్టి చెయ్యి, ఇది పుణ్యం కాబట్టి చెయ్యి. అవేవి కూడా పక్కన పెట్టియొచ్చు. అవేవి కూడా బుద్ధి చెప్తుంది కాబట్టి చేయాల్సిన స్టేజ్ దాటిపోయి వెళ్ళగలగాలి. హృదయ పరివర్తన స్టేజ్ అంటే అది ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు వస్తుంది అన్నమాట. అదే ప్రభుజీ, అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించిన వాటిని ఉపయోగించుకుని భక్తి యోగాలోకి వెళ్ళినా అందులో స్థిరంగా నిలబడగలిగినప్పుడు ఈ సూక్ష్మ శరీరం అనే తొడుగు ఆ జీవుడిని వదిలేస్తుంది. అంతేనా ప్రభుజీ? స్థిరంగా నిలబడడం అంటే ఆత్మానంద స్థితి. అది ఆత్మానంద స్థితి, ఇంక వేరొక ఆనంద స్థితి కాదు. బుద్ధి ఆనంద స్థితి, మనసు ఆనంద స్థితి, అహంకార ఆనంద స్థితి కాదు. మనము హెల్దీగా ఉండడం కోసం వాకింగ్ చేస్తాం, హెల్దీగా ఉండడం కోసం వాకింగ్ చేస్తాం, అవునే కదండి? అదే ఆ వాకింగ్ హెల్త్ పరీక్ష కోసం చేస్తున్నాం. అట్లాగా భక్తి మనసు ఆనందపడడం కోసమో, బుద్ధి ఆనందించడం కోసమో, బుద్ధి చెప్తుంది కోసమో, లేదా అహంకారాన్ని ఆనందించడం కోసమో చేస్తే దానిలో ప్రయోజనము లేదు. దీస్ ఆర్ ఆల్ ఇంటర్మీడియటరీ స్టెప్స్. ఇవన్నీ మెట్లు. ఆ మెట్టి కింద ఎక్కి వెళ్ళి ఆ ఆత్మానంద స్థితిలో, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ వన్ షుడ్ బి ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. ఆ స్థితిలో మనిషి ఉండాలయ్యా. చనిపోయే ముందు వ్యక్తి అట్లా ఉండాలి. అంటే ఇంక వేరొక దానికి కాదు. ఆ స్థితినే ప్రభుపాదుల వారు అంటున్నారు,
ఆత్మను గూర్చిన జ్ఞానము లేని కారణమున వారందరూ అల్పమేధస్సులై ఉన్నారు. అదేంటయ్యా అంటే తమను స్థూల సూక్ష్మదేహాలుగా భావించిన కారణమున వారందరూ జీవితమును గురించి అయుక్త భావన కలిగి ఉన్నారు. కానీ నిజమునకు వారు స్థూల సూక్ష్మ దేహాలు కారు. ఈ స్థూల సూక్ష్మ దేహాలు కారు ఒక స్టేట్మెంట్ కింద కాకుండా సంపూర్ణంగా జీర్ణించుకుని నిలబడగలగాలి. చాలా సాధన కావాలి ప్రభుజీ, చాలా సాధన. మనల్ని చాలా. మనం చెప్తాం మన ఆత్మ కాదు శరీరము, శరీరం కాదు ఆత్మ. ఆ స్థితిలో నిలబడగలగాలి. సో ఆ స్థితిలో నిలబడినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మరణించినా మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. ఒక వ్యక్తి మరణిస్తే మనం ఎందుకు బాధపడతాం అంటే ఆ వ్యక్తి జీవితాన్ని వృధా చేసుకున్నాడేమో అన్న భావనలో బాధపడాలి తప్పితే ఆ మనిషిని మిస్ అవుతున్న భావన ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి నిజంగా జీవితాన్ని ఉపయోగించుకుని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే మనం బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే అక్కడ పడిపోయింది కేవలం శరీరమే కాబట్టి. మనకి ఎంత బంధం ఉన్నా, ఎందుకంటే మన బంధం శరీరంతో ఉంటుంది. మోర్ కన్ఫ్యూజింగ్? లేదు లేదు ప్రభుజీ, లేదు ప్రభుజీ. అంటే అంత సాధన చెయ్యాలంటే ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండగలగాలి, ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండగలగాలి, ఎప్పుడు దేహబంధం నుంచి విడిచిపెట్టి ఉండగలగాలి. అది సూక్ష్మ స్థూల దేహబంధం. అంటే సూక్ష్మ స్థూల దేహాన్ని గురించి కూడా ఒక స్టెప్ ముందుకెళ్ళి ఈ శరీరం మంది కాదు అనుకోగలుగుతాం, కానీ మన మీద మన మనస్సు బుద్ధి పని చేస్తూనే ఉంటుంది ప్రభుజీ. దట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్. కరెక్ట్. ప్రతిసారి మనల్ని మనం దేహంతో పోల్చుకోవడం అన్నప్పుడు ప్రతిసారి రెండు ఇంపార్టెంట్, స్థూల సూక్ష్మ దేహాలు. ఆ రెండు వదిలినాడు మాత్రమే మహత్తత్వ భావంలోకి వెళ్ళగలము. అప్పుడు మాత్రమే పరమాత్మని దర్శించగలము అన్నది యోగా పద్ధతిలో చెప్పుకొస్తున్నారు. అదే పద్ధతిని మనము భక్తి మార్గంలో వెళ్ళి ఆ స్థితికి చాలా గమ్మున చేరుకోగలము అని చెప్పి ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి? సంఘ దృష్టిలో వారు ఉచ్చ నీచములనడి వివిధ స్థాయిలలో నెలకొని ఉండవచ్చును, కానీ దేహము మనసుకు పరంగా తనను గూర్చి విచారణ కావింపనంత వరకు మానవ జన్మయందులే తమ కర్మలను అన్ని భంగపడినట్టువైనని ప్రతి ఒక్కరూ ఎరుగవలసి ఉన్నది. అయినను వేలాది మనుషులలో ఒకానొకడు మాత్రమే తన ఆత్మ గురించి విచారణ కావించి వేదాంత సూత్రాలు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి శాస్త్రాలను పరిశీలించు. కానీ అట్టి శాస్త్రములు శ్రవణ పట్టణములను కావించినప్పటికీ అనుభవజ్ఞుడు గురువు దరిచేరనుచో ఆత్మాదుల నిజ స్వభావం అతడు వాస్తవముగా అనుభూతమనొచ్చు కనజాలడు. అర్థమవుతుంది కదమ్మా? ఎంత క్లియర్ గా చెప్పుకొస్తున్నారో. కానీ అట్టి శాస్త్రము శ్రవణ పఠనములను కావించినప్పటికీ అనుభవజ్ఞుడు గురువు దరిచేరనిచో ఆత్మాదుల నిజ స్వభావం అతడు వాస్తవముగా అనుభూతమనొచ్చు కనజాలడు. అనగా వేలాది మనుషులలో ఒకానొకడు మాత్రమే శ్రీకృష్ణ భగవానుని వాస్తవముగా నెరుగగలడు. తనతో గల నిజ సంబంధమును దాదాపు పూర్తిగా మరిచినటువంటి మానవ సంఘమునందులే మేధావి వర్గము వారి పఠనార్థమై శ్రీకృష్ణుడే నిర్హృత కరుణతో వ్యాసదేవుని అవతారమున వేద వాంగ్మయమును రచించినది శ్రీ చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. అటువంటి మేధావి వర్గపు జనులు కూడా భగవానుడితో గల సంబంధ విషయము మరుపును కలిగి ఉన్నారు కనుక విస్తృత సంబంధమును పునరుద్ధరించుటయే భక్తి యోగ విధానమై ఉన్నది. 84 లక్షల జీవరాశుల పరిణామ చక్రములో పరిభ్రమించిన పిదప లభించిన మానవ జన్మయందే అటు పునరుద్ధరణ సాధ్యము కాగలదు. కనుక మేధావి వర్గపు మానవుడు ఈ అవకాశము శ్రద్ధతో గమనింపవలెను. మానవులందరూ మేధావులు కానందున మానవ జన్మ ప్రాముఖ్యము సర్వదా అవగతము కాబోదు. కనుకనే మనీషీనాం అనగా వివేకవంతుడు అనే పదము ఇచ్చట ప్రత్యేకముగా ఉపయోగించబడింది. కావున పరీక్షణ్ మహారాజు వంటి మనిషి శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములను ఆశ్రయించి ఆ దేవదేవుని పవిత్ర నామ లీలాల శ్రవణ కీర్తనాదుల అనగా హరికథామృత కూడిన భక్తియుక్త సేవ యందు పూర్ణముగా నియుక్తులు కావలసినది. ఇట్టి కర్మ ముఖ్యముగా మనుషుడు మరణమునకు ఆయుత్తమైనప్పుడు ఉపదేశించబడినది.
చనిపోయే లోపల మనం ఆ స్థితిలోకి వెళ్ళగలగాలి. ఎందుకంటే ఈ జన్మ అన్నది మళ్ళీ మానవ జన్మ అన్నది వస్తుందో లేదో అది ఆ అనుమానం అది మనకి తెలియదు. కాబట్టి వచ్చిన జన్మను సద్వినియోగపరచుకోవడం కోసము మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే ఈ పూర్తిగా ఈ దేహ భావనను వదిలి ఆత్మానంద స్థితిలోని చెప్తున్నారు. ఎంత క్లియర్గా చెప్తున్నారు. వేదాలు రాసిన చదివిన వాళ్ళలో కూడా ఎవరో ఒక్కళ్ళో దీన్ని గ్రహించగలరయ్యా అని చెప్పి ప్రభుపాదుల వారు మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు. ఆ గ్రహించడం అంటే ఏమిటి? గ్రహించడం అంటే స్థూల సూక్ష్మ శరీర ధ్యాస స్థితి నుంచి బయటపడగలగాలి. అంటే అంటే ప్రభు మరి మరి ఏ పనులు చేయకూడదా అండి? ఏమిటి ఆలోచించకూడదా అండి? అది కాదు దీని ఉద్దేశం. మిగతావేవి చేయకూడదు, ఆలోచించకూడదు అని కాదు. అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని ఆలోచించుకోవచ్చు, కానీ దానిపైన భక్తి భావన ఉండగలగాలి. భక్తి భావన దానిపై మెట్టు అయి ఉండాలి. దానిపై మెట్టు అయి ఉండాలి. అది ఇంపార్టెంట్. అది మళ్ళీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భక్తి భావన దానిపై మెట్టు అయి ఉండాలి. ఎట్ ఎవ్రీ మినిట్ యూ విల్ హ్యావ్ చాయిస్. ప్రతి నిమిషం ఒక చాయిస్ అన్నది ఉంటుంది. ఆ చాయిస్ లోని తీసుకున్న చాయిస్ వైపు తీసుకెళ్ళగలుగుతుందా లేదా అన్న భావన ప్రతి నిమిషము ప్రతి కార్యంలో రావాలి. అంటే అనుకున్న పని జరగకపోతే అది పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. భక్తి భావంలో నిలబడలేకపోతే బాధపడాల్సిన విషయం. ఆ స్థితికి వెళ్ళగలగాలి. ఈ పర్టికులర్ విషయము మనసును ఆనందపరుస్తుంది. మనసును ఆనందపరచుకోవడంలో పెద్ద ఉపయోగం లేదు. బుద్ధిని ఆనందపరచుకోవడంలో పెద్ద ఉపయోగం లేదు. అహంకారాన్ని ఆనందపరుచుకుంటే దానంత దరిద్రం మరొకటి. ఈ మూడిటిని వదిలేయగలిగిన నాడు మాత్రమే భక్తి భావన అన్నది పెరుగుతూ వస్తుంది. అర్థమవుతుంది కదమ్మా? ఈ రెండు ఇది రెసిప్రోకేల్ అన్నమాట. ఇది జరిగితే అది జరగదు, అది జరిగితే ఇది జరగదు. ఇది కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ భక్తికి పుణ్యానికి ఉన్న తేడా ఏంటి ప్రభుజీ? ఇప్పుడు దాకా అదే డిస్కస్ చేసామమ్మా. అదే కార్లో వస్తా విన్నాను నేను. ఇది పుణ్యం అని ఎవరు చెప్పారు? ఈ ఒక పనిని ఇది పుణ్యం అని ఎవరో చెప్పారు. అంతే కదా, ఇది పుణ్యము అని ఎవరో చెప్పారు, అందుకే నేను చేస్తున్నాం. అవునా కాదు? లేదా ఒక కార్యం ఎందుకు చేస్తుంటాము? ఒక కార్యం ఎందుకు చేస్తుంటారు? ఏ కార్యమైనా ఏ పనైనా ఎందుకు చేస్తుంటాము? అమ్మ కుమారి మాత చెప్పండి. ప్రయోజనం, ఏదో ఒక ప్రయోజనం కోసం చేస్తాం. సినిమాకి వెళ్ళడంలో ప్రయోజనం ఏమని చెప్పండి? ప్లెజర్ అంతే, ఓన్లీ ప్లెజర్. అదొక ఆనందం అంతే ప్రభుజీ. ఒక ఆనందం అంతే కదమ్మా. ఒక మంచి ఖరీదైన బట్ట కట్టుకుందాం, అదొక ఆనందం. ఖరీదైన భోజనం, అదొక ఆనందం. అంతే కదమ్మా. సో ఇవన్నీ కూడా స్థూల శరీరానికి సంబంధించిన ఆనందాలు. ఒక సినిమా చూడడం అనేది కన్నుకు ఇంపుగా ఉంది, ఆనందం పొందుతాము. అది మనసు మీద ప్రభావం ఉంటుంది. ఓకే, మనసు మీద ప్రభావం ఉంది, అదొక మొదటిది స్థూల శరీరానికి సంబంధించింది. రెండోది ఆనందం అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించింది, మనసుకి ఆనందం. ఒక పుణ్యకార్యం ఎందుకు చేస్తున్నాము? ఇది పుణ్యము అని ఎవరో చెప్పారు, అందుకని ఆ కార్యాన్ని చేస్తున్నాం. ఒక కార్యం అది పుణ్యము అనుకుని చేస్తున్నాం. అది పుణ్యము అని ఎట్లా తెలిసింది? మన జ్ఞానం చెప్పింది. సరే, హలో, హరే కృష్ణ. ఒక మంచి పని చేయరా నీకు పుణ్యం వస్తుందా అని చెప్తున్నారు. మంచి పని అనేది జ్ఞానం డిసైడ్ చేస్తున్నాం. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ జ్ఞానం డిసైడ్ చేస్తుంది. అంటే అక్కడ మొదటిది సినిమా అన్నది మనసును ఆనందపరచడానికి చేస్తే, ఈ పుణ్యకారం అనేది జ్ఞానాన్ని ఆనందపరచడానికి చేస్తున్నాం. నిజం చెప్పాలంటే జ్ఞానాన్ని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నాం. ఇంకోటి ఏమిటి, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది నేను చేయగలను, గొప్పగా చేశాను, ఒక పరీక్ష పాస్ అవడం. పరీక్ష జ్ఞానం కంటే కూడా అక్కడ అచీవ్మెంట్ అనేది ఒక రన్నింగ్ రేస్ కానీ ఒక మ్యారథాన్ కానీ పార్టిసిపేట్ చేయడం అనేది ఒక అచీవ్మెంట్. ఆ అచీవ్మెంట్ తో వచ్చేది ఏంటి? కొంత అహంకార సాటిస్ఫాక్షన్, అహంకార ఆనంద సాటిస్ఫాక్షన్ వస్తుంది బేసికలీ. అంతే కదమ్మా. సో పుణ్యకార్యము భగవంతుని నించిపట్టకపోతే ఈ సూక్ష్మ శరీర ఆనందం కోసం చేసిన కార్యం అయిపోతుంది. అయితే మరి పుణ్యం చేయటం వల్లే భగవంతుడిని చేరుకుంటామని చెప్తారు కదా ప్రభుజీ. మరి
పుణ్యం చేయటం వల్ల ఒక భగవంతుడికి యజ్ఞం చేస్తాం ప్రభుజీ, అది పుణ్యకార్యం కింద రాదంటారా? అది అవుతుంది. ఎప్పుడు అవుతుంది? అది ఎప్పుడు అవుతుంది? అది మంచి కార్యం కాబట్టి చేస్తున్నాను అనే కంటే కూడా అది భగవంతుని ఆనందము కోసము చేయగలిగే స్థితిలో మన పరివర్తన జరిగితే అవుతుంది. మరి భగవంతుడు ఆనందపడేది మనం చేసే పుణ్యకార్యాలకి భక్తికే కదా ప్రభుజీ ఆనందపడేది. ఆ పుణ్యకార్యంలో భక్తి ఉండాలమ్మా. అర్థమవుతుంది కదమ్మా? ఆ పుణ్యకార్యంలో భక్తి ఉండాలి. భక్తి ఉన్నప్పుడు మీరు ఆ యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుంది కదా? అది దట్ ఈస్ మై పాయింట్. అక్కడ ఇది పుణ్యకార్యము కోసము చేయడం కాదు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అదే, అది ధర్మము. పుణ్యకార్యం చేయడం ఒక ధర్మము. అటువంటి ధర్మాన్ని కూడా నువ్వు పక్కన పెట్టేవచ్చయ్యా. నువ్వు ఎప్పుడు నన్ను మాత్రం శరణ జోరిన నాడు అన్ని ఇది ధర్మము అనుకున్న ప్రతిదీ నువ్వు పక్కన పెట్టేసి నన్ను శరణ పొందినప్పుడు ఇంక నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన విషయం లేదయ్యా. అంటే నన్ను శరణ పొందడం అంటే ఏమిటి? నన్ను శరణ పొందడం అంటే పూర్తి ఆ ఆత్మానుభూతి స్థితిలోని భగవంతుని బంధముతోని నిలబడగలిగిన స్థితి. మళ్ళీ మనకు ఆ శ్లోకం కూడా వస్తుంది, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తిలో వచ్చిన అవన్నీ కూడా పడిపోతాయి. పెద్ద లోకం, పై లోకం, కింద లోకం అన్నీ కూడా పడిపోతాయి. మాము పేర్కేతు నన్ను పట్టుకో. సో నన్ను పట్టుకో అంటే మళ్ళీ ఆయన ఒక పుణ్యకార్యం ద్వారా పట్టుకోవడం కాదు. అవుతుంది కదమ్మా? సో మనల్ని మనము శరీరము కాదు అనే భావన అంటే కేవలము స్థూల శరీరమే కాదు, సూక్ష్మ శరీరము కాదు అన్న భావనను కూడా మనం పరిశీలించుకోవాలి. అది పరిశీలించడము అంత సులభము కాదు. సో జ్ఞానము దానిని పరిశీలించడానికి ఆటంకి అయిపోయే అవకాశం కూడా ఉన్నది. జ్ఞానం అంటే పుణ్యకార్యాలు. సో పుణ్యకార్యాలు చేయడంలో ఎంత బిజీగా ఉంటాము అంటే అందులో భగవంతుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు జ్ఞానం అంటే పుణ్యకార్యాలు అంటున్నారు ప్రభుజీ. అయితే ఒక పేదలు ఉంటారు, వాళ్ళకి ఏదన్నా మనం బట్టలు దానం చేయడం గాని, లేకపోతే వాళ్ళ ఫుడ్ దానం చేయడం గాని, అది జ్ఞానం కింద వస్తుందంటారా, పుణ్యకార్యం కింద వస్తుందంటారా? కదమ్మా, పుణ్యకార్యం ఏదైనా జ్ఞానంలోంచి వస్తుంది. ఓకే. ఈ కార్యం ఏదైనా అంతే కదమ్మా. మీరు వాళ్ళకి ఇవ్వడం మంచిదే అని మీకు అనిపిస్తుంది అంటే అది ఎందుకు అనిపించింది? అది జ్ఞానం వల్లనే అనిపించింది. అజ్ఞానంలో ఉన్న వ్యక్తికి ఆ మాత్రం మాట కూడా చేయాలని చేద్దామని ఆలోచన కూడా రాదు. జ్ఞానంలో ఉన్నాడు, పుణ్యకార్యం చేస్తున్నాడు. ఆ జ్ఞానానికి అప్పుడు ఆ కార్యం చెయ్యొద్దు అని చెప్పట్లేదు, ఆ కార్యం చెయ్యొద్దు అని చెప్పట్లేదు. కానీ దానిని మించి ఉన్నది భక్తి స్థితి అని చెబుతున్నాను. దానిని గ్రహించగలగాలి, గ్రహించలేకపోతే అక్కడే ఉండిపోయే అవకాశం ఉన్నది. అర్థమవుతుంది కదమ్మా? జ్ఞాన ఆనందంలోనే ఉండిపోయే అవకాశం ఉన్నది. మన దానం చేసి ఆ ఆనందము మంచి కార్యం, తప్పు లేదు. అట్లాగా ఉండిపోవడానికి కూడా దేహబంధంతో దేహంతో అలా చెయ్యాలనిపించడం కూడా జ్ఞానం వల్ల అనిపిస్తుంది. జ్ఞానం వల్లే అనిపిస్తుంది. అయితే అది అక్కడతో ఆగిపోవడానికి వీలు లేదు. అది రైట్. అది అదొక ఇంటర్మీడియట్ స్టెప్ మాత్రమే. అయితే అది అలా చేయడం మరి భగవంతుడు ఆనందించడంటారా, భగవంతుడు ఆనందం కాదంటారా? అది మీరు చెప్పండి. ఇప్పుడు ఇలా ఏదన్నా పుణ్యకార్యం చేసినందువల్ల భగవంతుడు ఆనందపడడా అని అడుగుతున్నాను ప్రభు. మీరు చెప్పండి, పడతాడా పడరా? నేను పడతాడనే అనుకుంటున్నాను ప్రభుజీ. ఇంకా ప్రభుజీ, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి సాయం చేస్తే దేవుడు నచ్చుకుంటాడు, ఇష్టపడతాడు. కానీ దేవుడికి అంటే ఇక్కడ దేవుడికి ఇష్టము అని కాదు, మన కర్తవ్యం కింద చేయడం. అంటే ఎవరైనా అవసరమైన వాళ్ళకి మనం సాయం చేస్తున్నాం, దానం అనే కదా, ఏ సాయం చేసినా సరే అది మన కర్తవ్యం. అది పుణ్యం కింద ఆశించి చేస్తున్నట్ట అంటే దేవుడు దానికి అంటే ఇష్టపడకపోవడం ఇప్పుడు మాతాజీ అడిగింది అడుగుతుంది. అమ్మా ఒక విషయం అమ్మా, మీరు ఒక వ్యక్తికి అవసరం ఉంది, మీరు అవసరం తీరుస్తున్నారు, మీరు దానం చేసే అవసరం. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏంటి జరుగుతున్నాయి?
ఒకటి మీ చేతిలోంచి కొంత ఒక వస్తువు ఆ చేయి దాటుతుంది, రైట్? మీ ఒక వస్తువు ఆ చేయి దాటుతుంది. సో సో అక్కడ ఆ వ్యక్తికి ఆనందం పొందుతున్నాడు ఆ వస్తువుని తీసుకుని. ఇవ్వడంలోని మీరు ఆనందం పొందుతున్నారు, అవునా కాదా? అవును ప్రభుజీ. ఆనందం లేకుండా చేయం, ఆనందం అయితే ఉంటది. ఆనందం అయితే ఇవ్వడంలో ఆనందం పొందుతున్నారా, త్యాగం చేయడంలో ఆనందం పొందుతున్నారా, ఆ వస్తువుతో డిటాచ్మెంట్ అవుతుందని ఆనందం పొందుతున్నారా, ఆ వస్తువు అతనికి అతను ఆనందపడుతున్నాడని మనం ఆనందిస్తున్నామా, ఒక వ్యక్తికి మనం సాయి చేయగలిగేము అన్న భావన మనలోని అహంకారాన్ని పెంచి ఆనందం పొందుతున్నామా? దీస్ ఆర్ ఆల్, ఇవన్నిటికీ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుంది. అయితే లాస్ట్ వీక్ క్లాస్ లోనే ఎప్పుడో చెప్పాను, మరి భగవంతుడు ఆ వ్యక్తిని సృష్టించాడు కదా, అవునా కదా? భగవంతుడు సృష్టించిన వాడు ఆ వ్యక్తి మంచి చెట్లు కూడా చూసుకోవాలి కదా, అవునా కదా? భగవంతుడు ఆ వ్యక్తి మంచి చెట్లు కూడా చూసుకోవాలి కదా. ఈ రోజు నాకు ఇవ్వడానికి అవకాశం ఉంది, నేను ఇస్తున్నాను. భగవంతుడు ఆయన మంచి చెడ్డలు నా ద్వారా ఇలా చూసుకుంటున్నాడు. అన్నిటికీ ఒకటే, అన్నిటికీ వస్తువు మీ చేతిలోంచి ఆ చేతిలోకి మారింది. ఇప్పుడు ఈ 4వ స్థితిలో ఏమైంది? యు ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ గాడ్ సర్వెంట్. ఆయన సేవా భావనలోని ఆయన సేవ భాగముగా చేస్తున్న స్థితిలోకి వెళ్ళగలిగారు. ఈ స్థితిలోని మీ మీ అహంకారానందం లేదు, మీ బుద్ధి ఆనందం లేదు, మీ మనసు ఆనందం లేదు, ఉన్నదల్లా ఆత్మానందం మాత్రమే. ఆయనే ఇప్పించాడు అనుకోవాలి, అక్కడ భగవంతుడు ఇప్పించాడు. మనం ఆయన తరపున నేను ఆయనకి ఆనందం కోసం ఇస్తున్నాను. నేను భగవంతుడి బిడ్డని, ఆనందాన్ని నేను నా దగ్గర ఉన్న దానితో పంచుకొని భగవంతుడి బిడ్డకి నేను సాయం చేస్తున్నాను. ఆయన నా ద్వారా అతని గురించి అతని కేర్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కృష్ణుడే కేర్ తీసుకుంటున్నాడు. వాళ్ళకు కూడా మన ద్వారా వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి మేలు చేస్తున్నాడు. సేవ భాగముగా భగవంతుడు అతనికి సేవ చెయ్యాలి, భగవంతుడు అతనిని కూడా చూసుకోవాలి. కాబట్టి నేను భగవంతుడికి సేవ భాగంగా అతనికి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ దీంట్లోనే మానవ సేవ, మాధవ సేవ అన్న భావన తీసుకొచ్చేసారు. అందుకే మనం అంటే వాళ్ళకి ఇచ్చి దండం పెడతాం కదండి. ఎంతమంది పెడుతున్నారు అది వేరే విషయం. దండం పెట్టట్లేదు, సెల్ఫీయే తీసుకుంటున్నారు. దానం చేస్తున్నాడు వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ఇచ్చిన వాడికి దండం పెడతాం కదండి. దానంలో కూడా రకరకాల స్థాయిలు ఉన్నాయి. ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుంటున్నారు ప్రభుజీ. అది వేరే విషయం. దట్ ఈస్ ద మోస్ట్ హారబుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అది అన్నిటికంటే నీచ రకమైన దానం. అంటే నీచ రకమైన దానం అంటే దాని వలన అవతల వాడు ప్రయోజనం పొందుతున్నాడు, కానీ మనము దిగజారిపోతున్నాం, భక్తి స్థితిలోంచి దిగజారిపోతున్నాం. అదవుతుంది కదమ్మా. ఎందుకు దిగజారిపోవడం అంటే ఏంటంటే దేహబంధం పెరిగిపోతుంది. ఆ పబ్లిసిటీ కోసం అంటే దేహబంధం పెరిగిపోతుంది. పబ్లిసిటీ ఆత్మ కోసం కాదు కదా. ఆత్మ పబ్లిసిటీ భగవంతుడికే కావాలి. ఇంకెక్కడా పబ్లిసిటీ, ఆత్మ పబ్లిసిటీకి ఇంకెవరు ఏ ప్రయోజనము లేదు. అవునా కదమ్మా. మనం ఆ పబ్లిసిటీకి మరి ఈ దేహం భగవంతుడిచ్చిన ప్రభుజీ, దేహం భగవంతుడిచ్చిన దేహమే కదా. మరి దీన్ని ప్రేమించకపోతే ఎట్లా? మనం ఇప్పుడు ఆ దేహాన్ని ప్రేమించకపోతే భగవంతుడిని ప్రేమించినట్టే కదా. భగవంతుడు ఇచ్చిన దేహమే, దేహం భగవంతుడు ఇచ్చాడు కాదనట్లేదు. మన కోరికానుసారము మనకి ఈ దేహం ఇచ్చాడు. కోరికానుసారం మనకు దేహం ఇచ్చాడు. అది గ్రహించి దీనిని పూజించుకున్నంత కాలము మళ్ళీ పూజించినందుకు మళ్ళీ ఇంకో దేహమే వస్తుంది. మరి పోషించకపోతే దేహం నశించిపోతే మనం చేసేది ఏముంటది కదా ప్రభుజీ. పోషించడం అనలేదు, పూజించడం అంటున్నాం. ఓకే, దేహాన్ని పోషించాలి, అందులో అనుమానం లేదు. ఇది భగవంతుడు ఇచ్చాడు, ఆయన దీనిని కొంత సర్వీస్ కోసం వాడుకోవడానికి ఇచ్చాడు. ఆ సర్వీస్ కోసం దీన్ని నిలబెట్టాల్సిన అవసరము ఉన్నది. ఆయన సేవ కోసం నిలబెట్టాలి తప్పితే వేరొక కారణంగా నిలబెడితే దట్ ఈస్ అవర్ చాయిస్. అది మనకున్న స్వేచ్ఛను మనం అట్లా ఉపయోగించుకుంటాం. రైట్, బాగుంది ప్రభుజీ. ఇంకా కన్ఫ్యూజన్ అమ్మా? లేదు, చాలా వరకు తీరింది ప్రభు. సో దిస్ ఈజ్ వాట్ ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తుంది బేసికల్ గా.
సో మేధావి వర్గం ఇందులో ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళు, వేదాలు చదువుకున్న వాళ్ళు కూడా అందులో దీని సారం భగవంతుణ్ణి చేరుకోవడం కోసము దాన్ని వదిలేయాలి అన్నది తెలియని పరిస్థితి అని చెప్పుకొస్తున్నారు. అవుతుంది కదమ్మా. సో సో భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడం థియరిటికల్ గా, ఫిలాసఫికల్ గా అందరికీ ఈజీగా చెప్పగలుగుతారు, కానీ ప్రాక్టికల్ గా చేయడం మాత్రము ఎవరికి చేత చేయించలేరు, ఎవరికి వాళ్ళే చేసుకోగలుగుతారు. దట్ ఈస్ వేర్ వీ నీడ్ గురు. దట్ ఈస్ వేర్ వీ నీడ్. అది ప్రభు. సుజాత మాతాజీ చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభు, నా విషయంలో పూజలు చేయాలి అని ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు సపోజ్ శ్రావణ మాసం అనుకోండి, అందరూ లక్ష్మీ పూజలు అవి చేస్తారు. అలా కాదు, ఇంకా కొంచెం బెటర్ గా ఉండాలి అంటే టెంపుల్ కి వెళ్ళి సేవ చేయడము అలాగా అని చెప్పేసి కొంచెం సంహౌ కంపారిటివ్లీ మిగిలిన గుళ్ళకి వెళ్ళడం తగ్గిపోయింది, పూజలు చేయడం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బాస్టన్ టెంపుల్ కి వెళ్తున్నాను అనుకోండి, చాలా దూరం, కానీ బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు గో. కానీ ఇంకా నేనేదో సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్, నేనేంటి టైం అంతా వేస్ట్ చేసి వస్తున్నానేమో, అటైతే ఇంకా లేదు అని వదిలేసాము అవన్నీ కూడా. ఇప్పుడు ఇటు వచ్చేసరికేమో నేను టైం స్పెండ్ చేయట్లేదు. ఎందుకు ఇంకా ఇంత బుక్స్ చదివి ఎన్నాళ్ళు ఇదే బుక్స్ చదువుతున్నాను తప్పించి జ్ఞానం వస్తుంది కానీ నేను అమలుపరచట్లేదు. ఏమైపోతుంది, అటు ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో అని చాలా బాధేస్తుంది ప్రభు. ఐ డోంట్ నో, అంటే అది ఇన్నర్ ఫీలింగా, నిజంగా అసలు నేనేమి చెయ్యట్లేదా, ఏమో అంటే అయోమయం కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాను ప్రభు. అసలు ఏమీ అర్థం కావట్లేదు. So this is where you need local Shiksha Guru Amma, because local conditions they know it better. నాకు తెలియదని కాదు, బాస్టన్ పరిస్థితి నాకు కొంతవరకు తెలుసు కాబట్టి. బట్ వరలక్ష్మి వ్రతం వదిలేయాల్సిన అవసరం అయితే లేదు. వదిలేయడం కాదు, అంటే జస్ట్ చెప్తున్నా, అంటే ఆ వ్రతం గురించి కాదు, జనరల్ గా లక్ష్మీనారాయణ పూజ చేయండి అంటారు. లక్ష్మీనారాయణ పూజ చేయండి, ఉత్త వరలక్ష్మి వ్రతం కాదు, నారాయణ కూడా పక్కన పెట్టి చేయండి. అంటే ప్రభు ఇది వరకు చేసినంత ఇదిగా చేయలేకపోతున్నాం. ఇది వరకు చేసినాక చేయలేకపోతున్నాం అంటే ఇది వరకు దాన్ని ఒక గ్రాండ్ ఈవెంట్ కింద చేసేవాడు. అదే అదేంటంటే ఒక కర్మలాగా ఇది చెయ్యాలి, అందరూ చేస్తున్నారు, గ్రాండ్ ఈవెంట్ కింద చేసేవాడు. అంతే కదమ్మా సుజాత మాతాజీ. ఆ గ్రాండియర్ మీద ఇంట్రెస్ట్ తగ్గింది. గ్రాండియర్ అనే కన్నా ప్రభు, ఇప్పుడు అంటే మన క్యాలెండర్ ఓపెన్ చేసాం అనుకోండి, సంకష్ట చతుర్థి అని ఒకటి వస్తుంది, ఇంకొకటేమో ఆంజనేయ స్వామిది సంబంధించినవి వస్తాయి, మళ్ళీ ఇంకా ఏమో ఆ అమ్మవారి పూజ ఈ అమ్మవారి పూజ అని చెప్పేసి వస్తుంది. ఇంకా వాటన్నిటికీ గుడికి వెళ్ళడము, ఏదో ఒక యాక్టివిటీలో ఉండి, అంటే యాక్టివిటీ ఏమో అనాలేమో, అంటే అక్కడికి వెళ్ళి గుళ్ళో ఉండి టైం స్పెండ్ చేసి ఇంకా స్తోత్రాలు ఏవో అవన్నీ చదివి అలాగా ఉండేది ఒక టైంలో. ఇప్పుడు ఏంటంటే అవన్నీ కాదు, మనం ఇది ఎక్కువ వినాలి, శ్రవణము కీర్తనము ఇలాంటివి ఎక్కువ చెయ్యాలి అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ లో వినడము ఇలాంటివి ఎక్కువ చేస్తున్నాం కదా ఇప్పుడు కంపారిటివ్, అప్పటికిప్పుడు కంపారిజన్. అమ్మా, సో యూట్యూబ్ లో వినడం అన్నది ఇన్ఫర్మేటివ్. సో యూట్యూబ్ అది జ్ఞానాన్ని పెంచుకోవడమే అవుతుంది. అంతే యూట్యూబ్ లో ఇన్ఫర్మేటివ్ అయిపోద్దమ్మా. దాని వలన మనసు పరివర్తన వచ్చేస్తుంది అంటే చాలా కష్టం. అవును, చాలా కష్టం. దానికంటే ఒక తక్కువ స్టెప్ లో ఉన్నది ఇది. దీనికంటే ఫేస్ టు ఫేస్ కూర్చోవడం ద బెస్ట్. ఫస్ట్ చాయిస్, బెస్ట్ చాయిస్. లేని పక్షంలో ఇది కొంతవరకు బెటర్. ఇది చేయలేకంటే ఇది, ఎందుకంటే కనీసము హియర్ వీఆర్ ఇంటరాక్టింగ్ ఆన్ వన్ లెవెల్. యూట్యూబ్ లో ఆ ఇంటరాక్షన్ లేదు కదమ్మా, సింగిల్ వే. మనకి సత్సంగం లేకపోతే మాతాజీ యూట్యూబ్ లో విన్నా అది వేరేగా ఉంటది. ఇప్పుడు ఇలా మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం వల్లే మనకి లోతుగా తెలుస్తుంది మాతాజీ. కొంతవరకు ఇప్పుడు యూట్యూబ్ లో వినేసి అది అలా అంటే ఇది ఎలా అంటే అనుకుని వదిలేస్తాం అంతే. ఇన్ఫర్మేటివ్, ఇంపాక్ట్ఫుల్ ఉండదు. దీనికంటే మోర్ ఇంపాక్ట్ఫుల్ ఇస్ వెన్ యూఆర్ యాక్చువల్లీ సిట్టింగ్ ఫేస్ టు ఫేస్. అది సత్సాంగత్యం. ఇది విర్చువల్ సత్సాంగత్యం కొంతవరకు బెటర్ బేసికలీ. రైట్, ఐ లాస్ట్ మై థాట్. మీరు ఏదో అడుగుతున్నారు, ఏమడిగారు?
యూట్యూబ్ లో వినేస్తోనే టైం సరిపోతుంది. బట్ ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్, అందుకే అసోసియేషన్ గురించి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను. అందుకే అసోసియేషన్ గురించి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇదివరకు ఇట్లాగా పండగ చేయలేకపోతున్నాను. డూ ఎన్ ఎక్స్ట్రా రౌండ్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్. ఇఫ్ యూ అంత వరలక్ష్మి వ్రతం ఇంత గ్రాండియర్ గా చేయాలి అనిపించట్లేదు. కరెక్ట్, దాంట్లో తప్పేమీ లేదు. వాళ్ళ లక్ష్మీదేవి కోసం ఒక రౌండ్, ఇంకో 2 రౌండ్స్ ఎక్స్ట్రా చాంట్ చేయాలి. దట్స్ ద ఆస్టరిటీ టేక్. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటేనమ్మా సుజాత మాతాజీ, వేరొక పర్పస్ తో చేస్తున్నామా, భగవంతుని ప్రేమతో చేస్తున్నామా, అదే పూజ టెస్ట్ అవుతుంది మీకు. అది ఒక రకమైన టెస్ట్ అవుతుంది. ఎందుకంటే పూజ చేయడానికి ఉన్న ఇంట్రెస్ట్ చాంటింగ్ మీద ఉండట్లేదు అంటే, చాంటింగ్ ఇస్ డిఫికల్ట్. చాంటింగ్ ఇస్ యాక్చువల్లీ ట్విస్టింగ్ యూ అండ్ టెస్టింగ్ యువర్ లవ్ అండ్ ఫెయిత్ ఫర్ గాడ్. పూజ చేయట్లేదు ఆ పని. పూజ మిమ్మల్ని మీ భగవంతుడి మీద ఎంత భక్తి ఉన్నది అని టెస్ట్ చేయట్లేదు. మీరు 2 గంటలు 3 గంటలు సత్యనారాయణ వ్రతంలో కూర్చున్నా సరే, అందులో భక్తి ఉందా లేదా అనేది ఆ వ్రతం వేసిన తర్వాత అది ఎక్కడ మీకు ఆ టెస్టింగ్ ట్విస్టింగ్ రావట్లేదు. చాంటింగ్ లో వస్తుంది. చాంటింగ్ లో వస్తుంది. అర్థమవుతుంది కదా. హరే కృష్ణ ప్రభుజీ, ఇది రికార్డింగ్ ఉంటే రేపు పెట్టండి ప్రభుజీ క్లాస్. మిస్ అయిపోతుంది. సరే థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో that's the second thing. Then the books అన్నది ఆ చాంటింగ్ నిలబెట్టడం కోసం చదవడం అవుతుంది కదమ్మా. సో చదవడానికి బదులు యూట్యూబ్ రికార్డింగ్ వింటున్నారు. దట్ ఈస్ 1 స్టెప్ అంతే. యూట్యూబ్ లో ప్రభు, యూట్యూబ్ లో మనం 3 అవర్స్ విన్నా అదేంటో 5 మినిట్స్ కూడా లోపలికి వెళ్తున్నట్టు అనిపించట్లేదు. అవునమ్మా, కరెక్టే. ఎందుకంటే అక్కడ వచ్చిన ఫెసిలిటీ ఉంటుంది. మనకి FF చేసుకోవచ్చు, డబుల్ ఎక్స్ పెట్టచ్చు, ట్రిపుల్ ఎక్స్ స్పీడ్ పెట్టేసుకోవచ్చు. మనకి నచ్చిన తిరుగుతూ వింటూ ఉంటాం ప్రభుజీ. పూర్తిగా కూర్చొని వినం కదా. బట్ దట్స్ టెస్టింగ్ మాతాజీ. సో ఏవో పూజలు చేసేసి ముందుకు వెళ్ళిపోతున్నాము, ఇంకోవడము పరివర్తన అయితే లేదు. అదే అర్థమైపోయింది ప్రభు. అది అర్థమైపోయింది కాబట్టే అటు నుంచి అటు డిక్లైన్ అయ్యి ఇటు కొంచెం ఇన్క్లైన్ అవుతున్నాం కదా. అది అర్థమైంది కాబట్టే. అవును, బట్ ఏది చేయట్లేదు అన్న ఫీలింగ్, ఇటు వెళ్ళట్లేదు అన్న ఫీలింగ్ తగ్గుతుంది. మేబీ ఇంకా సత్సంగ్ ఇంకా కొంచెం పెంచుకుని టెంపుల్కి వెళ్ళడము, ఇంకా ఇన్వాల్వ్మెంట్ పెరుగుతున్న కొద్దీ మేబీ ప్రాబబ్లీ కొంచెం బెటర్ ఫీల్ అవుతుందేమో, అనిపిస్తుందేమో ప్రభు. ఇప్పుడు దాకా జీవితము వేరొక ఆనందంతో కోసం గడిపేశాం. ఆనందం అని కాదు కానీ దట్స్ హౌ లైఫ్ లో లీడ్ అయిపోయింది అంతే. ఆనందం అయినా అవ్వకపోయినా అంటే అది బేసికలీ అది ఆత్మ, అదేంటి మనసానందమో, బుద్ధానందమో, లేకపోతే అహంకారానందమో, ఉడిట్లో ఏదో ఒక ఆనందం కోసం గడిపేశాం. అర్థమవుతుంది కదమ్మా. అందులోంచి బయటపడుతున్నప్పుడు వాక్యూమ్ స్టేట్ వస్తుంది. ఆ వాక్యూమ్ స్టేట్ ఈస్ వాట్ యూఆర్ ఫీలింగ్. You're rejecting certain things, but you're not catching certain things. That is what it is. చూస్తుంది కదమ్మా. కొన్ని వదులుతున్నారు. ఇప్పుడు మనకి జ్ఞానంతో ప్రాబ్లం అదే చెప్పుకొస్తుంటారు. అన్ని అది వదిలి ఇది వదిలి అని చెప్తుంది, కానీ దేన్ని పట్టుకోవడమో చెప్పట్లేదు అని. మీరు వదిలేసే విషయాలు క్లియర్ గా అర్థమయ్యాయి, పట్టుకునే విషయంలో పట్టు దొరకట్లేదు. ఎందుకు ఇంకా శూన్యం కదా, వదిలేస్తాను. అందువల్ల మీకు ఆ వాక్యూమ్నెస్ కనబడుతుంది. అందుతుంది కదమ్మా. సో దెన్ పట్టుకోవడం కోసము ఒకటే సింపుల్ మార్గం. ఆ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఎంత ఫాలో అవుతున్నారని దానిపై ఆధారపడి, ఆనియన్ గార్లిక్ వదిలేయడము, నాన్ వెజ్ వదిలేయడము, ఇంటాక్సికేటెడ్ మెటీరియల్ వదిలేయడము, దీన్ని బట్టి ఆధారపడి 16 రౌండ్స్ చేయండి. దీన్ని బట్టి ప్రభు ఇవి 4 అప్పుడే 6 చేస్తున్నాం. కుదరట్లేదు మాకు చాంటింగ్. ప్రభుజీ, ఆనియన్ గార్లిక్ వదిలేయడం వల్ల మనం పూర్తిగా సరెండర్ అవుతాం అంటారా భగవంతుడికి?
మన కోరికలు తగ్గుతాయి ముందు మాకు ఆనియన్ గార్లిక్ వదిలేయడానికి సరెండర్ అయితే భగవంతుడు సరెండర్ ఆటోమేటిక్ వస్తుంది. మరి దేనికి వదిలేయమంటున్నారు అవి? ఇది వదిలిగలడమే ఒక సరెండర్ లో ఫస్ట్ మెట్టు, సరెండర్ అన్న ప్రాసెస్ లో. ఆ తర్వాత దాని ఒకటే భారతి మాతాజీ, గురువు వచ్చి ఆనియన్ గార్లిక్ అది పొటాటో వదిలేయాలంటే దాన్ని పొటాటో వదిలేయాలి. గురువు ఎందుకు వదిలేయమన్నాడు, పొటాటో వదిలేయడం ప్రయోజనం ఏంటి, లేదేమిటి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చేస్తున్నాము అంటే మనం గురువు మాట వినట్లేదు. అవును అవును కరెక్ట్ ప్రభుజీ. గురువు మాట గురువు వినలేకపోతే చెప్పారంటే భగవంతుడు వినాల్సిందే. సరెండర్ అవ్వలేము. అవును అవును ప్రభుజీ. ప్రభుజీ ఆనియన్ గార్లిక్ వదిలేయడం తెలుసు, పొటాటో కూడా వదిలేయాలా? లేదమ్మా, లేదు, ఎగ్జాంపుల్ joke చేస్తున్నా. చెప్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఇంక దానికి ఇంకా గురువు వాళ్ళు చెప్పాడు అనుకోండి, దట్ ఈస్ నో క్వశ్చన్. ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. దట్ ఈస్ వాట్ సరెండర్ ఈస్ ఆల్ అబౌట్. నీవు 4 రోజులు తలకిందలుగా నిలబడి నడిస్తే నీ భక్తి మార్గం వస్తుందంటే యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు డూ దట్. అవును ప్రభుజీ, గురువు ఏదంటే అది చేయాల్సిందే, తప్పదు ఇంకా. అప్పుడే సరెండర్ అయినట్టు మనం. సో దెన్ ఆనియన్ గార్లిక్ వదిలేసిన వాళ్ళు సరెండర్ అయినట్ట. ఆ ఆలోచనకి ఇంపార్టెన్స్ ఇవ్వడమే సరెండర్ అవ్వడం. దట్స్ ద ఫస్ట్ స్టెప్. దెన్ దెర్ ఇస్ బికాస్ తమో గుణం కాబట్టి ఇంటాక్సికేషన్ ఇవన్నీ కూడా తమో గుణ లక్షణాలు కాబట్టి సత్వగుణంలోకి వెళ్ళడం కష్టం కాబట్టి ఇంటర్మీడియట్ స్టెప్స్ వాటిని వదిలేదు. సరే సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఆన్సర్డ్ ఎనీ క్వశ్చన్ సుజాత మాతాజీ, బట్ యా గుడ్ డిస్కషన్. చాలా బాగా చెప్పారు ప్రభుజీ, బాగుంది. సో వన్ సింగిల్ స్టేట్మెంట్ ప్రభుపాదుల వారు రాసిన ఒకే ఒక మాట, అదేంటంటే జ్ఞానము లేని కారణమున వారందరూ అల్పమేధస్సులై ఉన్నారు, తమను స్థూల సూక్ష్మదేహాలుగా భావించిన కారణమున వారందరూ జీవితముని గురించి అయుక్త భావన కలిగి ఉన్నారు. దట్ ఈస్ స్థూల శరీరం సూక్ష్మ శరీరం భావనలో ఉండడాన్న మనము జీవితంలోని అయుక్త భావనను కలిగి ఉన్నాము. నిజానికి వారు స్థూల సూక్ష్మ దేహాలు కారు, సంఘ దృష్టిలో వారు ఉచ్చ నీచములనేది వివిధ స్థానంలో నెలకొని ఉండవచ్చును, కానీ దేహము మనసుకు పరముగా తనను గూర్చి విచారణ కావింపనంత వరకు మానవ జన్మే అందలి తమ కర్మలన్నీ భంగపడినట్టువేనని ప్రతి ఒక్కరూ ఎరుగవలసి ఉన్నది. ఇప్పుడు అయితే మనము ఇది గ్రహించలేకపోతామో ఇంకా అప్పటి వరకు చేస్తున్న ప్రతి కర్మ కూడా వృధా కర్మే అవుతున్నది. వృధా కర్మ అంటే దానివల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం లేని కర్మ అవుతున్నది. అది ఫస్ట్ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. సరే, సో నెక్స్ట్ నేను భాష్యం మీనింగ్ చదువుదామా. రెండుది, నిరాకార బ్రహ్మజ్యోతి తేజమునందు లీనమవు గోరు వారు వేదపతిని బ్రహ్మదేవుడు లేదా విద్రోహితుడగు బృహస్పతి ని అర్చించవలను. ఈ లిస్ట్ అంతా మనం చూసాము ఇది వరకు. సో ఇవన్నీ కూడా ఇంకా మెటీరియలిస్టిక్ డిజైర్స్ తో ఎవరిని పూజిస్తే ఏం వస్తున్నది అనేది ఒక లిస్ట్ మనకు ఉంది. ఇది వరకు ఒకసారి 2 సార్లు డిస్కస్ చేశాం. సో కపటత్వమును కోరువాడు స్వర్గరాజైన ఇంద్రుడిని అర్చింపవలను, సంతానము కోరువాడు ప్రజాపతిని అర్చింపవలను, చక్కని భాగ్యమును కోరువాడు భౌతిక జగత్తు అధికారిని దుర్గాదేవిని, అధిక తేజో సంపన్నుడు కోరువారు అగ్నిదేవుని, తనకాంక్ష కావలసిన వాడు వసువులను, మనుషుడు గొప్ప వీరుడు కోరినచో శివుని రుద్రావతారమును, విస్తారముగు ధాన్యరాశులు కోరువాడు అదితిని, స్వర్గలోకము కోరువాడు అదితి సుతులను, రాజ్యముని కోరువాడు. ఇట్లా మనకి లిస్ట్ అంతా ఉంది. కానీ 8వ శ్లోకానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక పురోగతికై మనుషుడు విష్ణుదేవుని లేదా అతని భక్తుని అర్చింపవలను, వంశరక్షణలను వంశాభివృద్ధి కొరకు అతను వివిధ దేవతలు అర్చింపవలను. 9కి వచ్చేసరికి రాజ్యపత్యము అంటే రాజ్యమును కోరువాడు మనువును అర్చింపవలను, శత్రువులపై జయమును వాంఛింపవాడు దానవులను, ఇంద్రియ భోగము కోరువాడు చంద్రుడును, కానీ భౌతిక భోగమును వాంఛింపన వారు మాత్రము పరమ పురుషుని అర్చింపవలను. ఇవన్నీ కూడా దేవతార్చన వల్ల వచ్చే ప్రయోజనాలు. కానీ ఇవి కాదు. ఈ ఆధ్యాత్మిక కావాలి అనుకున్న వాళ్ళు, భౌతిక భోగాలను అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రము కేవలం పరమ పురుషుల్ని మాత్రమే దేవుణ్ణి మాత్రమే పూజించాలి, భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే పూజించాలి. సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరిక లేవియును
లేకున్నను, భౌతిక కోరికలు ఏవీను లేకున్నను, లేదా ముక్తిని వాంఛించినను ధారాళముకు బుద్ధిని కలిగిన వాడు అన్ని విధములుగా పరమ పురుషుని అర్చించవలెను. అవుతుంది కదమ్మా. ఇంక వేరొకటి సో పుణ్యకార్యాలు వేరొకటి చేయడం వలన అయితే, కానీ ఆధ్యాత్మికత పొందాలి, ముక్తి పొందాలి అనుకుంటే కేవలము పరమ పురుషుని అనగా శ్రీకృష్ణ పరమాత్ముడే పూజించబాలి అని కొంచెం చెప్పుకొస్తున్నారు. సో దీనికి ఈ 10వ తారీఖు భాష్యము కొంచెం చదువుదాము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తమునిగా దేవదేవునిగా వర్ణింపబడినాడు. తన దేహ కాంతి అయిన బ్రహ్మజ్యోతి యందు లీనమునర్చుకున్నట ద్వారా నిరాకారవాదులకు ముక్తినొస్తుంది అతను. ఏ దీప్యమైన సూర్యకిరణములు బింబములకు వేరుగా లేనట్లు బ్రహ్మజ్యోతి ఆ దేవదేవుని నుండి వేరుగా లేదు. కనుక నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగువారు వారు సైతము శ్రీమద్ భాగవతమునందు ఇచ్చడు ఉపదేశించబడినట్లు శ్రీకృష్ణ భగవానునే భక్తి యోగము ద్వారా అర్చించవలెను. భక్తి యోగమే పూర్ణత్వ సాధనమునుగా ఇచ్చిన ప్రత్యేకించి ధృవపరచబడినది. గడిచిన అధ్యాయమునందు భక్తి యోగమే కర్మయోగము, జ్ఞానయోగము అను వాని చర్మ గమ్యము అని తెలుపబడినది. ఏ విధముగా ఈ అధ్యాయమునందు భక్తి యోగమే వివిధ దేవతార్చనల చర్మ లక్ష్యమును ఖచ్చితంగా ప్రకటింపబడినది. ఈ రీతి ఆత్మానుభవములకు పరమ సాధనముగా భక్తి యోగము ఇచ్చట ఉపదేశించబడింది. కనుక మనుషుడు భౌతిక భోగమును వాంఛించినను లేదా భౌతిక బంధము నుంచి విముక్తి కోరినను భక్తి యోగ విధానమునే శ్రద్ధగా అనుసరింపవలసి ఉన్నది. సో భక్తి యోగ విధానమే మనల్ని బయటికి తీసుకెళ్తుంది అని మనం గ్రహించాలి. నిరాకారవాది అంటే భక్తి రహితుడని అర్థం. అలాగేం కాదు. నిరాకారవాదులు చెప్పండి. నిరాకారవాదులు భక్తి రహితుడా, భక్తి ఉన్నవాడా? భక్తి లేదు అనడానికి ఏమి లేదండి. భగవంతుడిని నిరాకారంలో పూజిస్తున్నారు. అంటే మనకి 10th అధ్యాయంలో ఒక చోట రాశారు, భక్తి రహితులు బ్రహ్మజ్యోతిని అంటే అక్కడ భక్తి రహితం అంటే పూర్తిగా ఎక్కడ నాకు అర్థం కాదు. 10th చెప్పండి. 10th చాప్టర్లోనా 10th క్యాంటోలోనా? 10th చాప్టర్లో. 10th చాప్టర్ ఇదే రూపు. ఎక్కడ చెప్పగలరా? సో నిరాకారవాదులు 558 పేజ్ లో ఉందండి. 558 పేజ్ నెంబర్ 558 అండి. శ్లోకం చెప్పండి. పేజ్ నెంబర్ చెప్పండి. 558 పేజ్ లో 35 శ్లోకం అది లాస్ట్ లో. కానీ నిరాకారవాదులు అర్చనము మాత్రము నిరాకార బ్రహ్మజ్యోతి ముందు లీనమై ముక్తిని బడిసిన పెంపు ఆగిపోను. కనుక కృష్ణ భక్తి భగవాను విశుద్ధ భక్తులు ఇచ్చటం ఎంతకంటే పైకండి. దానితో కొంచెం ఒక 2-3 లైన్లు పైకి వెళ్ళాలి. కొంచెం ఒక 2 వారు అది అర్చించడం రూపంలో ఏవో కలవని వైకుంఠం నందు నెలకొన్నట్టు భగవాను రూపంలో ఉండదు. భక్తి రహితులకు నిరాకారవాదులు భగవాను భౌతిక రూపములను కల్పన కావించుచు అంతిమ నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగుదురు. చెప్పండి. అంటే అక్కడ భక్తి రహితులను ఎందుకన్నారండి వాళ్ళు? భక్తి రహితులు అంటే ముందున భక్తి గురించి ఏమని రాశారో చూడాలి. శ్రీకృష్ణుడు అంటే వైకుంఠం అర్చించడం కొన్ని మార్లు ఆ వైకుంఠ రూపంలో భౌతిక జగత్తునందు సైతం ఆకరించిన శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఆ విధంగా విశుద్ధ భక్తులు వారిని అర్చించారు. భౌతిక జగమున గోచరించే రూపములు సాధారణముగా వైకుంఠ లోకమునందు ఉనికిని కలిగి ఉండవు. కనుకనే భక్తులు వాటిని అంగీకరించరు. వారు ఆది నుంచి అర్చించినట్టు రూపములు ఏవి కలవో అవన్నీ వైకుంఠమునందు నెలకొని ఉన్నట్టు భగవాను నిత్య రూపములై ఉన్నవి. భక్తి రహితులకు అంటే సో భక్తి రహితులు అంటే అక్కడ భక్తి లేదు అని కాదండి, భక్తి సేవ చేయలేని పరిస్థితి మాట. భక్తితో సేవ చేయరు. నిరాకారవాదులకి భగవంతుని సేవించడం ఆ కాన్సెప్ట్ ఉండదు. సో దే అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ సుప్రీం పవర్. ఓకే, ఆ సుప్రీం పవర్కి ఇది లేదు, రూపం లేదు. సో రూపం లేనప్పుడు భక్తి సేవ అన్నది కష్టము. అందుకే భక్తి రహితులు అని
పదం వాడారు. అంటే రూపం లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ మనం ఫీల్ అవ్వట్లేదు కదా, మనం ఫీల్ అవుతున్నాం. చెప్పండి. రూపం ఫీల్ అవుతున్నారు నిరాకారవాదులు. అంటే నిరాకారవాదత్వం అంటే సో ఒక రూపం లేని శక్తి నుంచి కృష్ణుడు రూపము, రాముడు రూపము వచ్చాయి. అంతిముగా ఉన్నది రూప నిరాకారమే అన్న భావనలో వాళ్ళు ఉంటారు. సో మనకి ఈ ఫిలాసఫీ ఏం చెప్తుంది? మధ్వ సాంప్రదాయము నిరాకారం అన్నది భగవంతుని ఒకానొక రూపము. నిరాకారం అనేది భగవంతుని ఒకానొక రూపము. ఆయన బ్రహ్మ తేజస్సు నిరాకారము, ఆయన చుట్టూరున్న తేజస్సు నిరాకారము. అది కూడా భగవంతుని ఒకానొక రూపము. దానికి మనం సేవ చేయలేము కాబట్టి భగవంతునికే సేవ చేయాలి. భగవంతుడిని ఆ రూపం కింద, భగవంతుని రూపం నిరాకారంతో ఆగిపోయిన వాళ్ళు ముక్తి పొంది ఏం చేస్తారు? ముక్తి పొందిన తర్వాత వాళ్ళకి ఇంకేం చేయడానికి ఏమీ లేదు. ఇలా నిరాకార బ్రహ్మజ్యోతి దాకా వెళ్ళగలుగుతారు అక్కడ. ఎందుకంటే వాళ్ళ భావనలో ఎక్కడ భగవంతుని భావన లేదు, భగవంతు రూప భావన లేదు, అక్కడ సేవా భావన ఉండే అవకాశమే లేదు, భక్తి అనే అవకాశమే లేకుండా పోతుంది. అందుకే భక్తి రహితులు అని చెప్పారు. నేను వాళ్ళు కూడా భక్తులే అనడంలోని వాళ్ళు ఏంటి ఎథిస్ట్ కాదు అని నేను చెప్తున్నాను. దే ఆర్ నాట్ ఎథిస్ట్. నిరాకారవాదులు ఎథిస్ట్ కాదు. మాయావాదులు ముక్తిని పొందటం ప్రభుజీ, ముక్తిని పొందటం అంటే నిరాకార బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళిపోవడం అంటే, నిరాకార బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళారు అంటే ఇంక ప్రకృతిలో లీనమైపోవడమేనా ప్రభుజీ? నిరాకార బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్తారు. సో కానీ నిరాకారవాదులు అర్చనము మాత్రము నిరాకార బ్రహ్మజ్యోతిని లీనమే ముక్తిని బడసిన పెంబట ఆగిపోవును. ఇక్కడ ఆగిపోతుంది వాళ్ళ జర్నీ, అక్కడితో ఆగిపోతుంది. కనుక శ్రీకృష్ణ భగవాను విశుద్ధ భక్తులు ఇచ్చట నిపశ్చిత అని వర్ణింపబడింది. సో చెప్పండి అమ్మ. సో నిరాకార బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు దే డోంట్ హ్యావ్ ద నెక్స్ట్ స్టెప్. ఆ నెక్స్ట్ స్టెప్ లేదు. ఏంటి ఆ నెక్స్ట్ స్టెప్? భగవంతునికి సేవ చేద్దామన్న భావన ఉండదు కాబట్టి అక్కడితో ఆగిపోతారు. సో మీరు ప్రకృతితో లీనమైపోవడం అన్నది కరెక్ట్ పదం కాదు. బ్రహ్మజ్యోతిలో ఎప్పుడు లీనమైపోవడం అన్నది ఉండదమ్మా. దెర్ ఇస్ నెవర్ మర్జింగ్ ఇన్ టు సంథింగ్. దేంట్లోని మనం లీనమైపోవడం ఉండదు. ముక్తి ఈ భౌతిక తత్వం నుంచి పూర్తి విముక్తిని పొందడం ముక్తి. భౌతిక విముక్తి, ఆధ్యాత్మిక ముక్తి. అంతే కదా. భౌతిక విముక్తి, ఆధ్యాత్మిక మన ఫీలింగ్స్ అని రాశారండి. ఏమండి సరే చెప్పండి. ఈ పైనంతా 35 శ్లోకాలు జనరల్గా మనం వాట్ వి ఫీల్ అంటే మనం ఒక ఆకారాన్ని చేస్తాము, ఆకారం చూసి మనం పూజిస్తాం. నిరాకారవాదులు కూడా ఆకారం లేదంటున్నారు కానీ వాళ్ళు భక్తిరహితం కూడా అంటున్నారు. ఎందుకని? భక్తిరహితం అంటే అది భక్తిరహితంతో సమానం. భగవంతుని సేవ భగవంతుడిని వదిలేసినప్పుడు భగవంతుని సేవ చేయని వాళ్ళతో సమానం. అంతే కదండి. ఎందుకంటే భక్తి సేవ చేయడానికి ఆకారం లేదు వాళ్ళకి. అదేదో సినిమాలో హరే కృష్ణ అమ్మా బాలమణి మాత్రం చెప్పండి. అంటే భక్తి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే అక్కడ ఒక సాకార రూపం ఉంటేనే ఆ కనెక్షన్ తోటే కరెక్ట్ గా బైండ్ అవ్వగలుగుతాం కదా ప్రభుజీ. అందుకని వాళ్ళని భక్తి రహితులు అన్నారు కానీ భక్తి లేదని కాదు. అది మీరు చెప్పినట్టు వాళ్ళు నాస్తికులు కాదు. భక్తి ద్వేషి అనే పదం వాడలేదు. భక్తి ద్వేషి అనే పదం వాడలేదు వాళ్ళు. ఒక వ్యక్తిని పూజించాలన్నా ద్వేషించాలన్న ఆకారం ఉండాలి అంటే సినిమాలో మాట నేను చెప్తున్నాను. అందుకోసం తప్పితే వాడు నా మీద పగయం కాదు, ఒక ఆకారం ఉండాలి కాబట్టి, ద్వేషానికి ఒక ఆకారం ఉండాలి కాబట్టి నన్ను ద్వేషిస్తున్నాడు అంటాడు అలాగా. సో అది ఆ భావన నిలబడాలి అంటే ఒక ఆకారం ఉండాలి, లేకపోతే భక్తి రహితులతో సమానం. సరే. సో అది 10వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి మనకి భక్తి మార్గము మాత్రమే భగవంతుని ముక్తి పొందాం అనుకున్న వాళ్ళు భగవంతుని మాత్రమే పూజిస్తారు అని చెప్పుకొచ్చారు. రైట్. 11వ శ్లోకం. పూర్ణ పురుషోత్తముడు భగవాని యందు
అయత్నకృతమగు ఆకర్షణ అచంచలముగా స్థిరమగుట అనేది అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ దేవతార్చకులు శుద్ధ భక్తుని సాంగత్యము ద్వారానే పొందగలరు. ఇది సుజాత మాతాజీ కోసం రాసిన శ్లోకం 11వ శ్లోకం. మీకు చదవడం ఒకసారి ఇది మీనింగ్. చదువుతున్నాను ప్రభు. నేను నా పేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రభు. 11 పూర్ణ పురుషోత్తముడకు భగవానుని ఎందుకు కదా ప్రభు. అదే నాకు హరే కృష్ణ. పూర్ణ పురుషోత్తముడకు భగవానుని ఎందు అయత్నకృతముకు ఆకర్షణ అచంచలముగా స్థిరమగుట అనేది అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ దేవతార్చకులు శుద్ధ భక్తుని సాంగత్యం ద్వారానే పొందగలరు. భాష్యం. తొలి దేవతయకు బ్రహ్మదేవుని నుండి సూక్ష్మమగు చీమ వరకు గల భౌతిక సృష్టి ఎంతన సకల జీవులు భౌతిక ప్రకృతి అనగా భగవాన్ బాహ్యశక్తి నియమముచే బద్ధులై ఉన్నారు. జీవుడు తన శుద్ధ స్థితిలో తాను భగవాను అంశననడి విషయము నెరిగియుండును. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యము చెలాయించవలనడి కోరిక కారణముగా అతడు భౌతిక జగమున త్రోయబడినప్పుడు ప్రకృతి త్రిగుణములచే బద్ధుడై అత్యున్నత లాభము కొరకు తీవ్ర సంఘర్షణ సల్పును. ఈ జీవన సంఘర్షణం అన్నది భౌతిక భోగ లాలసతో మాయాజాలమును అనుసరించుట వంటిది. ఈ అధ్యాయపు గడిచిన శ్లోకమునందు వర్ణింపబడినట్లుగా వివిధ దేవతార్చనము ద్వారా గాని లేదా భగవత్ సహాయము లేకుండా నవీన విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా గాని భౌతిక భోగం కొరకై చెయ్యి ప్రణాళికలు అన్నియును కేవలము భ్రాంతి మాత్రమే. ఏలనన అట్టి ఆనంద ప్రణాళికలు ఉన్నప్పటికీ భౌతిక సృష్టి యందున్న బద్ధజీవుడు జన్మ మృత్యు జరా వ్యాధి అనే జీవిత సమస్యలను పరిష్కరించుకొనజాలకున్నాడు. విశ్వచరిత్ర అటువంటి ప్రణాళికాదారులతోనే నిండియున్నది. పలువురు రాజులు మరియు చక్రవర్తులు ప్రణాళికా కథలను మాత్రమే ఇచ్చట వదులుచు వచ్చి వెడలిపోయిరి. కానీ జీవిత ముఖ్య సమస్యలు మాత్రము అట్టి ప్రణాళికాదారుల యత్నముల పిమ్మటయు నివారింపబడక నిలిచియున్నవి. జీవన క్లేశము హరే కృష్ణ. ప్రభు. అదే అంటే ప్రకృతి త్రిగుణాలు కూడా చాలా మన మీద ఎక్కువ యాక్ట్ అవుతూ ఉంటాయి కదా ప్రభు వీటి గురించి. సో ఐ థింక్ బిఫోర్ వి డూ అంటే వీటికి మనం ఎందుకు రియాక్ట్ అవుతున్నాము, ఏం చేస్తున్నాము అన్నది మనం ఒకసారి స్టెప్ బ్యాక్ వెళ్ళి ఒకసారి ఆలోచించుకుంటూ చేస్తే మేబీ వీ కెన్ గెట్ లిటిల్ బిట్ బెటర్ ఏమో ప్రభు. అంతే. ఫిల్టర్ అవుట్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్ ని కొంచెం అంటే ఒక స్టెప్ ఆలోచించుకుని ఏది బెటరు, ఏది ఎటు వెళ్తే ఎలా ఉంటుంది అన్నది మనంతరక మనము ఆ ఆలోచనకి కొంచెం ఎక్కువ స్పేస్ ఇస్తే సో వి నో విచ్ వే వి ఆర్ గోయింగ్ అండ్ విచ్ వే వి హావ్ టు గో అన్నది తెలుస్తుంది. మన ఆలోచన త్రిగుణతత్వం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, సూక్ష్మ శరీరం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పార్ట్ ఆఫ్ సూక్ష్మ శరీరాన్ని ఆనందించడానికో స్థూల శరీరాన్ని ఆనందించడానికో ఇట్లాగా ఆలోచించుకుంటూ ఉంటే దెన్ యూ విల్ రియల్లీ క్రిస్టల్ క్లియర్లీ సీ ఆత్మతత్వము, దానిని భగవంతుడు ఎట్లా ఆదరిస్తున్నాడు అన్నది దాంతో భగవంతుడితో ఉన్న లింక్ రెండు కనబడతాయి, చాలా క్లియర్ గా కనబడతాయి. అంటే తెలుస్తుంది ప్రభు. అంటే కొన్ని పనులు చేయడం వలన మొన్న డల్లాస్ కి వెళ్ళొచ్చిన ట్రిప్ వలన ఐ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ మై సెల్ఫ్. అంటే వెళ్ళి రావడం వల్ల వచ్చిన తర్వాత నాది కొంచెం ఈ విషయంలో నేను బెటర్ చేస్తున్నాను అన్నది ఐ కెన్ రియలైజ్ మై సెల్ఫ్. అంటే టెంపుల్ కి కొంచెం ఎవ్రీ వీక్ వెళ్ళడం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రమ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి నేను ఎవ్రీ వీక్ వెళ్తున్నాను. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఫార్, ఈవెన్ దో ఇఫ్ ఐ వాజ్ లైక్ అంటే లాస్ట్ టైం నేను వెళ్ళలేను, ఐ కెనాట్ డ్రైవ్ ఇన్ డౌన్ టౌన్ అనుకునే దాన్ని నౌ ఐ కెన్ ఈజీలీ డ్రైవ్. సో నేను ఒక్కదాన్నే వెళ్ళిపోగలుగుతున్నాను ఇఫ్ నోబడీ అకంపెనీయింగ్ విత్ మీ. సో అంటే ఐ కెన్ సీ ద డిఫరెన్స్. అంటే ప్రీవియస్ కి ఇప్పటికి నాకు డిఫరెన్స్ తెలుస్తోంది. బట్ నాకు ఎందుకని ఇంకా నేను ఎక్కడో ఉండిపోయానేంటి అన్న అది కూడా ఉంది. అందుకని దట్స్ వై ఐ షేర్ విత్ యూ. గుడ్ అమ్మా, దీనికి వేరే మార్గం ఏమీ లేదమ్మా. దేర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్. దిస్ ఇస్ ద ఓన్లీ షార్ట్ కట్. వీడ్ గోయింగ్ త్రూ భాగవతం అండ్ భగవద్గీత అండ్ భాగవతం. సరే,
సో థ్యాంక్ యూ సార్. పురుషోత్తముడకు భగవాను యందు అయత్నకృతముగా ఆకర్షణ అచంచలముగా స్థిరమగుట అనడి అత్యున్నత పూర్ణ వరదానము వివిధ దేవతార్చకులు శుద్ధ భక్తుని సాంగత్యము ద్వారానే పొందగలరు. వేరొక దేవతలార్చన అంటే వేరొక పూజలలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భగవంతుని మీద స్థిరముగా చంచలము కాని స్థిరత్వంతో ఉండగలిగే భక్తి భావన ఎప్పుడు వస్తుందంటే అది కేవలం శుద్ధ భక్తి సాంగత్యం ద్వారానే పొందగలుగుతాము. రైట్. సరే, 12 దేవదేవుడకు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను సుడిగుండములను పూర్తిగా నిలిపివేయినట్టి జ్ఞానమై ఉన్నది. శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగముల నుంచి సుడిగుండాల నుంచి పూర్తిగా నిలిపివేయగలిగినట్టు జ్ఞానమై ఉన్నది. మీరు ఇప్పుడు చెప్పిన ఆ త్రిగుణ తత్వమే. ఆ త్రిగుణ తత్వం నుంచి వచ్చేవే తరంగాలు, భౌతిక గుణ తరంగాలు కానీ సుడిగుండాలు కానీ వాటన్నిటిని కూడా నిలిపివేయగలిగిస్తుందంటే ఏమిటి? శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానం. అట్టి జ్ఞానము భౌతికాసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మసంతుష్టికరము మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినదై ఉన్నది. అట్టి ఎడ ఎవడు దాని ఎడల ఆకర్షితుడు కాకుండాను. భగవంతుని పైన ఉన్న జ్ఞానం గురించి చెప్పుకొస్తున్నారు. అది ఏం చేస్తుందయ్యా? రకరకాల లక్షణాలతో చెప్పుకొస్తున్నారు. అది మనకి సుడిగుండాల నుంచి బయటపెడుతుంది, భౌతిక సుడిగుండాల నుంచి బయట పెట్టేస్తుందంట. ఇంకా ఆ జ్ఞానము అటు సుడిగుండాల నుంచి ఎప్పుడైతే బయటపెడుతుందో భౌతిక ఆసక్తి నుంచి బయటపడతాం. కాబట్టి ఆత్మసంతుష్టికరమునందు దివ్యమై ఉన్నందున ఎప్పుడైతే భౌతిక ఆసక్తి అన్నది చాలా పెద్ద పదం మళ్ళీ నుంచి సంపూర్ణంగా బయటపడుతున్నది. కాబట్టి ఆత్మసంతుష్టికరము ఆత్మానందాన్ని మనకు చూపెడుతుంది. కాబట్టి అది దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినదై ఉన్నది. ఎవరు దాని ఎందుల ఆకర్షితులు కాకుండాను. అటువంటి ఆత్మానంద జ్ఞానం గురించి ఒకసారి దాని రుచి చూస్తే మనం ఆటోమేటిక్గా దానికి అటాచ్ అయ్యి ఉండిపోతాము, దానికి ఆకర్షితులు అవుతాము. రైట్. ఆ స్థితికి వెళ్ళగలగాలి బేసికల్గా. అర్థమవుతుంది కదమ్మా? రైట్. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నారు సుజాత మాతాజీ. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. సౌనకుడు పలికెను, వ్యాసదేవుని స్తుతుడైన శ్రీల సుఖదేవ గోస్వామి గొప్ప ఋషియు, విషయములను కవిత్వ పద్ధతిలో వర్ణింపగల సమర్థుడు అయి ఉండెను. అతడు పలికినదంతయు వినిన పిమ్మట పరీక్ష మహారాజు తిరిగి అతనిని ఏమిని ప్రశ్నించెను? విద్వాంసుడైన సూత గోస్వామి, మేమందరము శ్రవణాసక్తిలో ఉన్నందున ఆ విషయమును దయచేసి మాకు వివరింపుడు. అంతే కాక హరికథగా పరిణమించినట్టు కథలను తప్పక భక్తుల సాంగత్యమున చర్చింపవలెను. సో ఇంకా అడుగుతున్నారు, ఇంకా పరీక్ష మహారాజుకి ఇంకేం సమాధానం, ఇంకేం చెప్పుకొచ్చారు, ఇంకా వినాలనుంది అని. దానికి 15వ శ్లోకానికి వెళ్తున్నాను. పాండవుల మనవుడు పరీక్ష మహారాజు బాల్యము నుండి పరమ భాగవతుడై ఉండెను. ఆట బొమ్మలతో ఆడినప్పుడు కూడా అతడు గృహమునందలి శ్రీ విగ్రహారాధన అనుకరించుచు శ్రీకృష్ణ భగవానుని అర్చించేవాడు. వ్యాసదేవుని సుతుడైన సుఖదేవ గోస్వామి సైతము ఆధ్యాత్మిక జ్ఞానమును పూర్ణముగా కలిగినట్టువాడు మరియు వసుదేవుని తనయుడైన శ్రీకృష్ణుని పరమ భక్తుడు కనుక పరమ తత్వవేత్తల చేతను మహాభక్తుల సంగమునందు కీర్తింపబడు శ్రీకృష్ణ భగవానుని గురించిన చర్చ అచ్చట తప్పక జరిగి ఉండవచ్చును. ఇంకా ఋషులు అడుగుతున్నారు, ఇవన్నీ పరీక్ష మహారాజు గొప్ప భక్తుడు కదా, అక్కడ తప్పకుండా శ్రీకృష్ణ భగవాను గురించి చర్చ వచ్చి ఉండాలి. ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణ భగవాను కథలను చర్చించుట ఎందు కాలంను సద్వినియోగపరచు అని ఆయువును తప్ప ప్రతి ఒక్కరి ఆయువును ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు హరించి వేయును. మనం భగవద్భక్తిలో లేకపోతే ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము కూడా ఉదయాన్ని ఉదయించడం అస్తమించడంతో మన ఆయువు తగ్గిపోతూనే వస్తున్నది. అది భక్తిని కథలు చర్చించడం ఎందుకు కాలమును సద్వినియోగపరచువాని ఆయువును తప్ప, అదొక్కటే ఆయువు ప్రయోజనమైన కార్యము. ఏమిటయ్యా అంటే భగవంతుని కథలను చర్చించడమే. లేకపోతే ఆయువు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు మన ఆయువుని తరించుకుంటూ పోతున్నాడు. ఆయువుని తరించుకుంటూ పోవడం అంటే మనకున్న అవకాశాన్ని తీసుకుపోతున్నాడు. మనకున్న అవకాశం ఒక నిమిషం పోతే మళ్ళీ అది రాదు, అవకాశం పోతూ వస్తుంది. భక్తియుక్త సేవను వేగపరచుట ద్వారా శ్రీకృష్ణ భగవానునితో గల మన సంబంధమును అనుభూతి అనర్చుకున్నటకు మానవ జన్మ సద్వినియోగపరచుట ఎందుగల మహత్తును ఈ శ్లోకము పరోక్షముగా ధృవపరిచి ఉన్నది.
కాలము మరియు తరంగము ఏ మనిషి కొరకు ఆగవు. సూర్యుని ఉదయాస్త సమయంలో సూచించబడే సమయమును ఆధ్యాత్మిక విలువలను గుర్తించడం ఎంత చక్కగా వినియోగించనిచో అట్టి కాలము వ్యర్థపరిచినట్లే కాగలదు. పరుపబడిన కొట్టిపాటి జీవన కాలము సైతము ఎంత బంగారంతోనైనా చెల్లుబాటు కాబోదు. పోయిన కాలము, పోయిన నిమిషము ఎంత బంగారం టేబుల్ మీద పెట్టినా సరే ఆ నిమిషం మళ్ళీ మనకు తిరిగి రాదు. జీవుడు తన ఆధ్యాత్మిక అస్తిత్వమును మరియు తన శాశ్వత ఆనందములను గుర్తించుట కొరకే మానవ జన్మ అతనికి వసకబడినది. ఆనందం అనేది జీవుని సహజ స్థితి కనుక జీవుడు, ముఖ్యంగా మానవుడు ఆనందాభిలాష అయి ఉండదు. కానీ అతడు దానిని భౌతిక జగత్తు నందు పొందుటకు వ్యర్థముగా ప్రయత్నించుచున్నాడు. భగవంతుడు సంపూర్ణ ఆనందమయుడు, పరమాత్మ. జీవాత్మ పరమాత్మ అంశ కాబట్టి ఆ ఆనందం కోసం వెతుక్కోవడం జీవాత్మకి కూడా ఆటోమేటిక్గా వచ్చింది. అయితే ఆ ఆనందము భౌతిక ప్రపంచంలో వెతుక్కుంటున్నాం, అక్కడే తేడా చేస్తున్నాం. ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో వెతుక్కుంటున్నామో వెతుక్కున్నంతసేపు భౌతిక ప్రపంచంలోనే ఉంటాం. అయితే మళ్ళీ మనిషిగా ఉంటామా లేదా అనేది వేరే విషయం. మళ్ళీ మనిషిగా లేకపోతే ఆ కర్మల అనుసారము అన్ని అనుభవిస్తూ మళ్ళీ మనిషిగా ఎప్పుడో పుట్టి అప్పుడు గ్రహించి ఈ ఆనందం కాదు నేను కావాల్సింది అని గ్రహించగలిగి బయటపడగలిగాడు. అది కానీ అతడు దానిని భౌతిక జగమునందు పొందుటకు వ్యర్థముగా ప్రయత్నించుచున్నాడు. జీవుడు సహజముగా పూర్ణతత్వపు ఆధ్యాత్మిక విస్ఫులింగము వంటి వాడు. అతని ఆనందము ఆధ్యాత్మిక కర్మలు అందే పూర్ణముగా అనుభూతము కాగలదు. శ్రీకృష్ణ భగవానుడే ఆ పూర్ణతత్వమై ఉన్నాడు. అతని నామము, రూపము, గుణము, లీలలు, పరివారము, వ్యక్తిత్వం మొదలగున అన్ని అతనితో ఏకమై ఉన్నవి. సరి అయిన భక్తి యోగ మార్గము ద్వారా ఈ శక్తులలో ఏదియో ఒక దానిని మనుజుడు సంపర్కము పొందినంతనే పూర్ణత్వ ద్వారము శీఘ్రమే తెరుచుకొనును. భగవద్గీత 2:48 శ్రీకృష్ణ భగవానుడు అట్టి సంపర్కము గురించి ఈ క్రింద వాక్యములలో వివరించి ఉన్నాడు. భక్తియుక్త సేవ యందలి ప్రయత్నములు ఎన్నడూను వృధా కావు, వైఫల్యము సైతము కలగబోదు. అట్టి కర్మలు స్వల్ప ఆరంభమైనను భయమునుడి మహాసముద్రము నుంచి మనుజుని రక్షించగలరు. నరములలో ఎక్కించబడిన శక్తివంతముగా ఔషధము శీఘ్రమే దేహం అంతటిను ప్రభావము చూపినట్లు కర్ణముల ద్వారా లోనికి చేరిన దివ్య భగవత్ కథలు అతి సామర్థ్యంతో పనిచేయగలవు. వృక్షములో ఒక భాగము ఫలవంతమగుటకు దాని ఇతర భాగములు కూడా ఫలవంతుడగుటను సూచించినట్లుగా దివ్య కథల శ్రవణానుభవము పూర్ణానుభవం సూచించును. దోతుంది కదమ్మా. మెడిసిన్ చేతికి ఇచ్చిన శరీరం అంతా ఎట్లాగది వ్యాపిస్తుందో భక్తి భావన అన్నది ఒక్క చెవుల్లో వింటున్నా సరే శరీరం అంతా కూడా భక్తి భావన వస్తున్నది అని చెప్పుకొస్తున్నారు. సుఖదేవ గోస్వామి వంటి పరమభక్తుల సన్నిధిలో కలిగిన అట్టి క్షణమాత్ర అనుభూతి మనుజుని నిత్య జీవితమునకు తయారు చేయగలరు. కృష్ణ భక్తి యందు సదా నియుక్తుడై తన అస్తిత్వమును పవిత్రమనర్చుకొనుటటువంటి ఆ విశుద్ధ భక్తిని ఆయువును హరించుటలో సూర్యుడు విఫలత్వము చెందును. మృత్యు అనేది నిత్య జీవుని భావరోగమునకు చిహ్నమై ఉన్నది. అట్టి భావరోగ కారణమనే అతడు జన్మ మృత్యు జరావ్యాధులకు గురి అవుతున్నాడు. సో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ టైం వేస్ట్ అనేది చేసుకోకుండా, అంటే భక్తి భావన లేకపోతే అది టైం కాలాన్ని వృధా చేసుకునే వాళ్ళమే అవుతాము. సరే, సో ఆ భక్తి భావంలో కాలాన్ని వృధా చేసుకోకుండా ఉండగలిగే లక్షణము కేవలము మానవునికి మాత్రమే ఉన్నది. మిగతా జంతువులకి ఆ అవకాశం, మిగతా జీవులకి ఆ అవకాశం లేదు. 18వ శ్లోకం నుంచి అది చెప్పుకొస్తున్నారు. వృక్షములు జీవించట లేదా, కమ్మరవాణి కొలిమితిత్తులు గాలి పీల్చుట లేదా, మన చుట్టూ గల పశువుల ఆహారం భుజించట లేదా, వీర్యస్థలనము చేయట లేదా, ఇవన్నీ కూడా చేస్తున్నాయి. కానీ మనిషికి వాటికి ఉన్న తేడా ఏమిటయ్యా అంటే మనకున్న బుద్ధి. సునకములు, సూకరములు, ఒంటెలు, కార్దవములు వంటి వారు సమస్త దుఃఖము నుండి తరింపచే శ్రీకృష్ణ భగవాని దివ్య లీలను ఎన్నడూ శ్రవణము చేయని మనుజులనే సంస్తుతి కావించుదురు.
అర్థమవుతుందమ్మా? సో భగవంతుని నామం చెప్పలేని వాళ్ళు, చెప్పని వాళ్ళు వీటితో సమానం. దేంతోనయ్యా అంటే సునకములు, సూకరములు, ఒంటెలు, కార్ధమములు వంటి వారు. కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలతో సమానము. ఇవాళ కుక్క ఏం చేస్తుంది? ఒక్కొక్క ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తుంది, ఎవడైనా భోజనం పెడతాడేమో. అవునా కాదమ్మా? కుక్క ఏం చేస్తుంది? ఒక్కొక్క ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తుంది. ఎవడు భోజనం పెడితే వాడికి వాడికి సెల్యూట్ కొడుతుంది. బేసికల్గా వాడికి విశ్వాసం చూపెడుతుంది. మనమే, అవునా కాదమ్మా? అవునా కాదు? కాలేజీలో చదువుకుని డిగ్రీ పట్టుకుని మనం కూడా ఒక్కొక్క కంపెనీ మెట్లు ఎక్కుతూ ఉంటాం. ఎవడు మనకి భోజనం పెడతాడో వాడికి విశ్వాసంగా పనిచేస్తుంది. ఎంత తేడా లేదు? ఏమైనా తేడా ఉందా? ఎవడికి జీతం ఇస్తాడో వాడికి సేవ చేస్తున్నాం. అంతే అంతే. తాకాడిస్తుంటాం వాళ్ళకి, అంతే. అంతకంటే ఏమి చేసేది లేదు. ఆడ మంచివాడో కాదో కూడా మనం ఆలోచించి వాడిని పొగుడుతూ ఉంటాం. అది మంచి కంపెనీ, చెడు కంపెనీ. అవును ప్రభు. That's exactly what we are doing. Right? ఏమి తింటున్నామో కూడా ఆలోచించకుండా తినేది పందులు. అంతే కదా, ఏమి తింటున్నా కూడా ఆలోచించు. అది తింటుంది ఏంటి అన్నది. ఈరోజు మరి ప్రపంచం అంతా అట్లాగనే తింటుంది. దాంట్లో ఎంత న్యాయం ఉందా, అన్యాయం ఉందా, ఏ జంతువుని ఎట్లా హింసిస్తున్నామో అన్న ఆలోచన లేకుండా తింటున్న వాళ్ళందరూ పందుల కోసం. ఇంకా గొడ్డి చాకరీ చేసేవాళ్ళు, గాడిదలు, ఒంటెలు. అంటే భగవంతుని భక్తి లేకుండా ఇవన్నీ వెళ్ళిపోతుంటే వాటి కోసమే జీవిస్తాం. వాటి కోసమే జీవించేవాళ్ళు వాటితో సమానము అని చెప్పుకొస్తాను. ఎందుకంటే మనకి వాటికంటే కూడా మెదడు వాడగలిగే అవకాశం ఉంది. అది వాడకపోతే ఇదే ప్రాబ్లం. ఇంత తేడా లేదు వాటితో సమానం. ఈ భాష్యం చదవండి, క్లియర్ గా రాసి ఉంటుంది. ఎందుకు గాడిదలతో పోల్చారు, ఎందుకు ఒంటిలతో పోల్చారు. శ్రీకృష్ణ భగవానుని పరాక్రమమునకు, అద్భుత కర్మలకు సంబంధించిన కథలను శ్రవణము చేయక ఆ దేవదేవుని శ్రేష్టముగా గాథలను బిగ్గరగా కీర్తించుట గాని, గానము చేయుట గాని చేయనివాడు సర్పబిలములతో బోలిన కర్ణములను మరియు కప్పనాలుకను బోలిన నాలుకను కలిగిన వానిగా భావింపవద్దు. మన చెవులకి, పాము చెవులకి తేడా లేదంట. పాముకి చెవులు ఉండవు. పాము వైబ్రేషన్ మీద నడుస్తూ ఉంటుంది. అంటే భగవంతుని కథలు వినాలన్న కోరిక లేకపోతే మనకి చెవులతో పనికిరాని చెవులతో సమానము. చెవుల వలన ఎటువంటి భావన లేదు. కప్పనాలుకని బోలిన నాలుక, బహుశా కప్పనాలుక ఎందుకంటే సౌండ్ చేయడానికే. అవతల మగ కప్ప ఆడకప్పన అట్రాక్ట్ చేయడం కోసం అరుస్తూ ఉంటుంది. అంతే. మనకున్న నాలుకని ఇంకొక వ్యక్తిని అట్రాక్ట్ చేయడం కోసం చేస్తున్న పని తప్పితే భగవంతుని నామం పలకలేకపోతే అది కప్ప నాలుకతో సమానం అని చెప్తారు. 21 ముక్తి ప్రదాత యొక్క ముకుందిని ఎదుట వంగనిచో పట్టుతలపాగా చుట్టుబట్టినప్పటికీ నీ శిరము కేవలము భారాయుతముగు గోపియే కాగలదు. హరిసేవనము యందు నియుక్తము కానిచో మరియు కంకణములతో అలంకృతమైన అయినప్పటికీ హస్తములు కేవలము సవహస్తములే కాగలవు. చేతులు భగవంతుని భగవంతుని నమస్కరించడానికి ఉపయోగించలేకపోతే ఆ చేతులు సవానుకున్న చేతులతో సమానం. ఆ చేతులు సవహస్తములే అని రాసుకొస్తున్నారు భగవంతుడు. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు. ఆ చేతులు సవాలుకున్న చేతులకి మన చేతులకి ఎటువంటి తేడా లేదు. అలాగే ముకుందిని ఎదురు వంగరిచో తల వంచలేకపోతే, సాష్టాంగం చేయలేకపోతే, దానికి ఎంత పట్టుతల బాగా చుట్టినా సరే దాని వలన ప్రయోజనము లేదు. ఇంకా 22వ శ్లోకం. విష్ణు భగవానుని సంజ్ఞార్థముగు ప్రాతినిధ్యములను, అంటే అతని రూపములను, నామములు, గుణాదులను కాంచని నయనములు నెమలపించుములోనున్న కన్నులు వంటివి. నెమలపించులో ఉన్న కన్నులకి చూపు ఉండదు, వాటిని మనం కన్నులనే పిలుస్తాము. మనం భగవంతుని రూపముని చూడడానికి ఉపయోగించలేకపోతే మన కళ్ళు నెమలపించి కన్నులతో సమానం. ఎందుకు పనికిరాని కళ్ళుతో సమానం.
పవిత్ర ప్రదేశములకు అనగా ఎచ్చటనైతే శ్రీకృష్ణ భగవానుడు స్మరింపబడినో పవిత్ర ప్రదేశములకు చననటువంటి పాదములు వృక్షములుగా పరిగణింపబడిను. గుడికి వెళ్ళని కాళ్ళు చెట్టులతో సమానం. ఎందుకు కదలలేవు, చెట్లయితే ఎక్కడికి కదలలేవు, వాటితో సమానం. మనం గుడికి వెళ్ళలేకపోతే ఆ పాదాలు చెట్లతో సమానము చెప్పుకొస్తున్నారు. 23 విశుద్ధ భక్తుని పాద పద్మధూళిని ఏనాడును శిరమును దాల్చని వాడు నిక్కముగా మరణించినట్టు వాడే అయి ఉన్నాడు. విష్ణు పాద పద్మముల యందలి తులసి దళముల గంధమును ఎన్నడను ఆగ్రహించని వాడు శ్వాసించుచున్నను శవమే అయి ఉన్నాడు. భగవంతునికి పెట్టిన తులసి తాలూకు వాసనని చూడకపోతే మనం శవంతో సమానము. భగవంతునికి పెట్టిన పువ్వుల తాలూకు వాసన చూడకపోతే మనం శవంతో సమానము అని చెప్పి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. 24 మనుజుడు ఏకాగ్రతతో పవిత్ర హరినామమును కీర్తించినప్పటికీ ఏ హృదయము హర్షము చే కనులయందు అశ్రువులను రోమాంచకమును కలిగించక మార్పురహితముగా నుండినో అది నిక్కముగా ఉప్పుతో తయారు చేయబడినదై ఉన్నది. భగవన్నామం చెప్తున్నప్పుడు కనులలోంచి కన్నీళ్లు రాగలగాలంట. రోమాంచకం కలిగించకుండా మార్పురహితముగా ఉంటే అది ఉప్పుతో తయారు చేయబడిన శరీరంతో సమానం అని చెప్తున్నారు. భగవన్నామ స్మరణ చేసినప్పుడు నువ్వు ఆ స్థితికి చేరుకుంటాం. చేరుకోవాలంటే మనకు ఉన్న మిగతా ఇంద్రియాలన్నిటినీ కూడా ఉపయోగించుకోగలగాలి. దేనికి ఉపయోగించాలి అంటే భగవంతుని నామం వినడానికి, భగవంతుని కీర్తించడానికి, భగవంతుని గుడికి వెళ్ళడానికి, భగవంతుని అర్చించడానికి. అప్పుడు ఆ హృదయంతో పవిత్ర నామజపం చేస్తే కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. లేకపోతే ఉప్పుతో చేసిన శరీరంతో సమానము అని చెప్పి వస్తున్నారు. ఈ ద్వితీయ స్కంధంలోని మొదటి 3 అధ్యాయములందు క్రమయుక్తముగా భక్తియోగ పురోగతి తెలుపబడినదని మనం గుర్తించవలను. మొదటి అధ్యాయమునందు భగవద్భావనకు శ్రవణ కీర్తనమునండి భక్తియోగమునందు తొలి సోపానం నొక్కి చెప్పబడినది. మరియు ఆరంభకులకు విరాట్ రూపమునందు భగవానుని స్థూలధారణ ఉపదేశించబడినది. భగవానుని అట్టి స్థూల భావన ద్వారా మనుజుడు తన మనస్సును ఇంద్రియములను ఆధ్యాత్మిక నర్చగలిగినను క్రమముగా మనస్సును విష్ణు భగవానునిపై కేంద్రీకరించగలడు. అట్టి విష్ణువు ప్రతి వారి హృదయమునందు భౌతిక విశ్వములోని కణకణమునందు విరాజమానుడై ఉన్నాడు. పంచ సోపాన విధానము సైతము సామాన్యులకు పంచ విధములకు మనోవృత్తులను ఉపదేశించును. ఈ ప్రయోజనార్థమే ఆరంభింపబడును. క్రమ వికాసము మరియు అగ్ని, విద్యుత్ శక్తి, సూర్యుడు, జీవకోటము, శివుడు, అంత్యమున విష్ణు భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము గల నిరాకార పరమాత్మని వంటి ఉన్నతిని అర్చించుటయే పంచసోపానము, పంచోపాసనము. 2వ అధ్యాయమున ఇవన్నీ చక్కగా వివరింపబడినవి. ఇక 3వ అధ్యాయమున విష్ణువుని అర్చించే స్థితికి వాస్తవముగా అరుదించిన పిమ్మట కలిగిడి తదుపరి పురోగతి వర్ణింపబడినది. విష్ణు అర్చనలో పరిపక్వత స్థితియే హృదయ పరివర్తనముగా ఇచ్చట తెలుపబడినది. ఐఎమ్ నాట్ రీడింగ్, మొత్తం అంతా చదవట్లేదు. సో ఇది మనకి ఈ మూడు చాప్టర్స్ లని చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే, ప్రభుజీ పంచోపాసన అంటే ఏంటి ప్రభుజీ? ప్రభుజీ నాకు కూడా డౌట్ ఉంది. పంచోపాసన అంటే ఇప్పుడు చెప్పారు, అదేంటి అర్థం కాలేదు. అగ్ని, విద్యుత్ శక్తి, సూర్యుడు, జీవకూటమి, శివుడు, అంత్యమున విష్ణు భగవానుని పాక్షిక ప్రాతినిధ్యముకు నిరాకార పరమాత్ముని వంటి ఉన్నతుని అర్చించుటే పంచోపాసనము. అంటే మనం మరి అన్నిటినీ పూజించమని చెప్తున్నారా ప్రభుజీ ఇక్కడ? నాకు కరెక్ట్ గా తెలియదమ్మా. ఇది ఎవరైనా అర్థమైతే నాకు చెప్పండి. పంచోపాసనము క్రమ వికాసము మరియు మీ విద్యుత్ శక్తి, సూర్యుడు, జీవకూటమి, శివుడు, అంత్యమున విష్ణు భగవానుని పాక్షిక ప్రాతినిధ్యముగా నిరాకార పరమాత్మ వంటి ఉన్నతిని అర్చించేటి పంచోపాసనము. అగ్నిదేవుణ్ణి పూజించమంటున్నారు, సూర్యుడిని పూజించమంటున్నారు. జీవకూటం అంటే ఏంటి ప్రభుజీ? అందరూ అని వస్తుంది. చివరిలో విష్ణు భగవాను పూజించమంటున్నారు అంటే అధ్యాయంలో అష్టాంగ యోగ స్థితులు ఇవన్నీ. అష్టాంగ యోగ స్థితులు జయించే స్థితులు, అష్టాంగ యోగాలు జయించే స్థితులు, పంచభూతాల స్థితి, అట్లాగా పంచోపాసనలు. ఓకే,
రెండవ అధ్యాయంలో ఇవన్నీ చక్కగా వివరించబడ్డాయి. ఇది రెండో అధ్యాయంలో ఆ స్థితిని దాటగలగాలి బేసికలీ. రైట్, ఓకే. సరే, ఇది ఈ శ్లోకం మిగతా భాష్యం నేను చదవట్లేదు, బట్ బేసికల్ గా అర్థమైంది కదమ్మా ఈ ఈ చాప్టర్ తాలూకా జిస్ట్ ఏంటి అనేది, సారాంశం ఏంటి. చాలా బాగుంది ప్రభుజీ వాళ్ళ క్లాస్. ఓ సూత గోస్వామి ఇట్లా చర్చి మామూలుగా చదివేసి వెళ్ళిపోతున్నా అర్థమైనట్టు ఉంటుంది, కానీ ఇది ఎంత లోతుగా అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ప్రభుజీ. చాలా బాగుంది. ఓ సూత గోస్వామి, ఈ వచనములు మాకు మనోహరంగా ఉన్నవి కనుక ఆత్మజ్ఞాన విశారదుడును పరీక్షిత్ మహారాజుచే పరిశీలింపబడి అతనికి బోధ కావించిన వాడును పరమ భాగవతుడైన సుఖదేవ గోస్వామిచే పలుకుబడిన దానిని మాకు దయతో వివరింపుడు. సో నెక్స్ట్ చాప్టర్కి వెళుతుంది. అక్కడి నుంచి సృష్టి క్రమం ఎట్లాగ వచ్చిందో ఇవన్నీ సుఖదేవ గోస్వామి చెప్పినంత కూడా మళ్ళీ చెప్పుకొస్తున్నారు. సో ఇది 3 అధ్యాయాలు కూడా ఫైనల్ గా చేయాల్సింది ఏంటంటే భక్తి భక్తితోని ఆత్మ పరివర్తన జరగాలి. అది జరగనంత కాలము కూడా మనము కాలాన్ని జీవితాన్ని రెండు సమానంగా వృధా చేస్తున్న వాళ్ళం అవుతుంది. అంటే సో ఇదంతా చదివిన తర్వాత వాట్ వాజ్ బాదరింగ్ యూ ఎస్టర్డే షుడ్ నాట్ బాదర్ యూ ఎనీమోర్. భౌతిక ప్రపంచానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు మనం బాదర్ చేసే విషయాలు బాదర్ చేయకున్న పరిస్థితికి వెళ్ళగలగాలి. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి, ఆ వికాసం వలన ప్రయోజనం లేదు. అది 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 జరగడం వల్ల ప్రయోజనం. నిన్నటిదాకా అది జరగలేదని బాధపడుతున్నాము, ఇవాళ అది జరగడం వలన ప్రయోజనం లేదు కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు, వెళ్ళగలగాలి. పేరుకి తగ్గట్టే ఉందండి. ఎట్ మినిమం ఏమండి, పేరుకి తగ్గట్టే ఉంది అధ్యాయం. హృదయ పరివర్తనం అంటే అది రావాలని. హృదయ పరివర్తన ఎట్లా వస్తుంది అన్నది కేవలం విష్ణువుని ప్రభుజీ అప్పుడు కర్మ సన్యాసం అవుతుంది కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం అలాంటప్పుడు ఏమవుతుందంటే నిన్నటి వరకు జరగంది మనం పట్టించుకోకూడదు అన్నట్టు వస్తుంది. అంటే దానికోసం మనం ఇంకా అసలు దాన్ని చెయ్యకూడదు అనట్లేదు కదమ్మా, అంటే బాధపడకూడదు. ఓకే, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. దాని గురించి బాధతో బంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే ప్రభుజీ, అంటే ఇప్పుడు ఫలితాన్ని ఆశించకుండా నీ తలక కర్తవ్యం చేయమని చెప్తారు కదా, అదే లాస్ట్ మీనింగ్ అదేనే. ఆ ఒక్కటి అది కూడా జరుగుంటే చాలా బాగుండేది. అది బ్రాంజ్ మెడల్ వచ్చినప్పుడు సిల్వర్ మెడల్ వచ్చుంటే బాగుండేది, సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు గోల్డ్ మెడల్ వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు ఈ చాప్టర్ తర్వాత సిల్వర్ మెడల్ బాగానే ఉంది, గోల్డ్ మెడల్ కోసం నేను బాధపడడం టైం వేస్టే. ఎందుకంటే నా టైంని వేరే దానికి ఉపయోగించాలి. ఆ వేరేది ఏమిటి అంటే సిల్వర్ మెడల్ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దానికి నేను ఆనందించాలి, కృతజ్ఞత భావంలో ఉండి భక్తిలోకి ఎట్లా వెళ్ళడానికి అది ఉపయోగించుకోవాలి తప్పితే. మరి భక్తి కూడా అంతే కదా ప్రభుజీ, మరి ఇది ఇప్పుడు భక్తిలో కూడా అలా సంతృప్తి పడిపోతే ఎట్లా ప్రభుజీ, ఇంకొంచెం పెంచుకోవాలి అన్నట్టుగానే ఉండాలి కదా. భక్తిలో అట్లా, భక్తిలో సంతృప్తి పడిపోమని అనట్లేదు. భౌతిక ప్రపంచానికి సంబంధించిన దానికి భక్తిలో ఎప్పుడూ కూడా నేను ఇంకా భక్తిలో వెళ్ళాలి అన్న భావంతోనే ఉండాలి. భక్తిలోని నేను చాలా భక్తుడిని అయిపోయిన భావన వచ్చిందంటే అది స్టార్టింగ్ పడిపోవడానికి స్టార్టింగ్ పాయింట్ అయిపోయింది. రైట్. ఇంకా మీ లక్షవారం క్లాసులు ఎలాగవుతున్నాయమ్మా? బాగుంటున్నాయి ప్రభుజీ. సో మొన్న యాక్చువల్గా ప్రణవానంద ప్రభుని కలిశాను నేను. ఇప్పుడు మంగళవారం క్లాస్ ఎందుకంటే బుధవారం నాడు బాంబే వెళ్తే బాంబేలో కలిశారు. సో అటు చెప్పాను, మీకు కొంతమంది కష్టపడుతున్నారు, పేరు సరిగ్గా పెట్టుకోలేక అటెండెన్స్ కోసం బాధపడుతున్నారు అని. అది పెద్ద ప్రాబ్లం కాదు, లిస్ట్ నాకు ఇవ్వండి నేను చూసుకుంటాను అన్నారు. సో దాని గురించి మీరు పెద్ద వరి అవ్వండి. అయితే ప్రభుజీ చెప్పండి భారతి మాత. ఈ శ్లోకాలు మరి చూడకుండా చెప్పాలి అంటే ఇంతమందిని ఎట్లా అడుగుతారు ప్రభుజీ? ఏముందమ్మా, 10 మందికి ఒక్కొక్కరిని అసైన్ చేస్తారు. ఆయనే కూర్చుని మీ శ్లోకాలు వినాలని అవసరం లేదు కదా. ఓకే, మరి ఎప్పుడు చెప్తారు ప్రభుజీ మాకు మీరు ఈ శ్లోకాలు ఈ రోజు చెప్పాలి అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? ఆ రోజే అయ్యాక అప్పటికప్పుడే చెప్తారా ప్రభుజీ? ఆరోగ్యం అయ్యాక మీకు 2-3 వారాలు టైం ఇస్తారు. మీకు 2-3 వారాల ముందు చెప్తారు.
ఓ 10 హరే 15 మంది. కృష్ణ ప్రభుజీ. అమ్మ బాలమణి చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, ఇందులో ఈ 400 మందిలోనూ ఎవరో ఒకళ్ళు భాగవతం క్లాస్ లింక్ కావాలనుకున్నారు ప్రభుజీ. ప్రణవానంద్ ప్రభుజీకి మీరు ఈ లింక్ ఇస్తే వాళ్ళు కూడా జాయిన్ అవుతారేమో పాపం. మన భాగవతం క్లాస్ గురించి అడిగారు లేకపోతే ప్రణవానంద ప్రభు భాగవతం క్లాస్? ఆహా, అంటే తెలుగు భాగవతం క్లాసులు నేనే చదువుకుంటున్నాను అన్నారు ఎవళ్ళు. ఓకే ఓకే సొంతంగా చదువుతుంటే తెవలటం లేదండి, నాకేమైనా గ్రూప్ దొరకలేదు నాకు అనుకున్నారు. ఓకే ఓకే నేను చెప్తాను, అయితే ప్రణవానంద ప్రభు వాళ్ళకి పంపిస్తాను. ఒకసారి చెప్తే ఆవిడకి పాపం ఈ లింక్ ఇస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. సరే నేను పంపిస్తాను, నేను చెప్తాను. అది ఒకసారి అది చూడండి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. నాన్న నిన్న ఒక క్వశ్చన్ వచ్చింది నాన్న, మాకు ఇచ్చారు పేపర్. ఆ పేపర్ లో ఒక క్వశ్చన్ అందరికీ తప్పు వచ్చింది. ఏంటంటే ఆదిలోనే కామాన్ని ఎలా నియంత్రించవచ్చునో తెలపండి అన్నారు. దానికేమో 3వ అధ్యాయంలో 41వ శ్లోకం అని కూడా పెట్టారు భగవద్గీతలోది. అక్కడ వరకు అలా ఉంచు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా, బి జ్ఞానం ద్వారా, సి ధ్యానం ద్వారా, డి పైవన్నీ. యాక్చువల్ గా శ్లోకంలో ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా అని ఉంది. మేమందరం కూడా అదే పెట్టాం. అదే మనందరం అదే పెట్టాం మాతాజీ. మాతాజీ అది శ్లోకం రాలేదు. నేను మళ్ళీ చదివాను మాతాజీ. ఆ శ్లోకంలో స్టార్టింగ్ ఇంద్రియాలను నిగ్రహించాలి, తద్వారా జ్ఞానము, తద్వారా ధ్యానము, ఇవన్నీ తర్వాత శ్లోకంలో ఉంది. నేను అనుకోవడము ఫస్ట్ మనము ఇంద్రియాలు నిగ్రహించడంతో స్టార్ట్ చేసి తర్వాత ధ్యానము, తర్వాత జ్ఞానము, సో అన్ని కరెక్టే అయి ఉంటది అని నేను అనుకున్నాను. తర్వాత డి పెట్టాల్సిందేమో. ఉండొచ్చు, పైవన్నీ అని వస్తుంది. ఏమో డి పెట్టి కరెక్ట్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా? పెట్టలేదు ప్రభు, ఎవరు ఇంకా చేయలేదు. పిన్ని అమ్మా ఇంకొకటి కూడా రాంగ్ వచ్చింది మనకి. లేదు లేదు, అది మీరు అన్నారు అదొక్కటే రాంగ్ వచ్చింది మనకి. అంటే కృష్ణుడిపై ఆధారపడిని అదేంటి ఇంకొకటి ఏదో మీరు చెప్పారు కదమ్మా, పదం చెప్తాను, అది తీస్తానండి. సరే, సో మీకు ఆన్సర్ డిస్కస్ చేస్తారా? ఆన్సర్లు ఇస్తారా అమ్మా? ఆన్సర్లు ఇవ్వరు నాన్న, అంతే అయి ఉంటుందిలే, అన్ని వస్తాయి అక్కడ. సో నేను కనుక్కుంటాను కావాలంటే. బట్ మీరు మళ్ళీ క్వశ్చన్ లో ఆది అని ఉంది కదా, ఆది అంటే స్టార్టింగే కదా, మరి స్టార్టింగ్ కదా, ఇంద్రియాలతోనే రావాలి. ఆ శ్లోక మీనింగ్ లో కూడా క్లియర్ గా ఆదిలోనే అని రాసి ఉంది ప్రభుత్వం. అందుకే ఇంద్రియాలను నిగ్రహించి ఈ మహాపాప చిహ్నమును కామమును ఆదిలోనే అణిచివేసి జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనం చేసే తిరిగి నశింపు చేయవలసి ఉన్నది అని. అందుకని మేము అందరం ఇంద్రియాలను నిగ్రహించడం అని రాసి. ఒకటి అలా అవుతూ ఉంటాయి అలాగే. ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్ అయినాయి, ఈసారి ఒకటి రాంగ్ అయింది. ఎందుకని అది తెలియట్లేదు, ఎవరికే తెలియట్లేదు. అందరం డిస్కస్ చేసుకున్నాం ప్రభుజీ, అది ఎవరికీ అర్థం కాలే. అడుగుతాను, ఇంకో గ్రూప్ లో వాళ్ళని అడుగుతాను, రేపు ఎవరైనా కలుస్తాను జన్మాష్టమిలో అడుగుతాను. 25వ క్వశ్చన్ ఇది. 25 క్వశ్చన్ నెంబర్ అవునమ్మా 25. ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? క్లాస్ పాడతారు, మరణ ఎత్తి పాడతారు. అయితే 16ది కూడా మనకి అది కృష్ణుడిదా పూర్తి విశ్వాసమా అనేది కూడా అర్థం కాలేదు ప్రభుజీ. విద్యుక్త కర్మలు ఏ విధంగా చేయాలి, దానికి కృష్ణుడు పై ఆధారపడి పూర్తి విశ్వాసం. కృష్ణుడే కరెక్ట్, కృష్ణుడి పైన అది 40వ శ్లోకంలో ఉంది మాతాజీ. 40వ శ్లోకం ఒకసారి చూడండి, ఆ భాష్యంలో కరెక్ట్ గా ఇచ్చాడు, కృష్ణుడిపై ఆధారపడి. గుడ్. సో భక్తి శాస్త్రి ఇక్కడ భాగవతం 2 సైమల్టేనియస్ గా వెళ్ళడం కూడా ఒక విధంగా మంచిదే మీకు.
అమ్మో కలుస్తూనే ఉంటాయి నాన్న, భగవద్గీత ఇది కలుస్తూనే ఉంటుంది కదా మనకి. ఇది చేస్తుండబట్టే అందులో జాయిన్ అయినా ఈజీగా అర్థమవుతుంది ప్రభుజీ, అది క్వశ్చన్స్ ఆన్సర్స్. ఇది చేయకపోతే అది చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. నరసింహార్తి పాడుతావమ్మా, మొదలు పెట్టి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శిలటంకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాథ అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తనుభృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గుర హరి బోల్. జై నరసింహ స్వామికి జై, జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై, జై శ్రీల ప్రభుపాదుల వారికి జై, జై అనంత కోటి భక్త వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభుజీ గౌరంగ్ దాస్ క్లాసులు అన్నారు ఎప్పుడు ప్రభుజీ భక్తి సెంటర్ లో? గౌరంగ్ దర్శన ప్రభు క్లాసెస్ అమ్మా సెప్టెంబర్ అంటే వచ్చేసిందిగా. సెప్టెంబర్ 5 నుంచి వస్తున్నారమ్మా. గణేష్ చతుర్థికి 2 రోజుల ముందు నుంచి ఉంటున్నాయి. ల్యాన్సమ్ లోని సెప్టెంబర్ 10 మీకు షెడ్యూల్ మొత్తం పబ్లిష్ చేస్తాను. సెప్టెంబర్ 10 ల్యాన్సమ్ లో తెలుగు క్లాస్. భక్తి సెంటర్ లో ఇంగ్లీష్ క్లాస్ లో ప్రభుజీ? భక్తి సెంటర్ లో సాధారణ మోస్ట్లీ ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. ఓకే, తెలుగు క్లాసులు ఎక్కడో చెప్పండి ప్రభుజీ, అందులో గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. సో జన్మాష్టమికి రేపు ఆదివారం నేను 2 క్లాసెస్ చెప్తున్నాను, సోమవారం 1 క్లాస్ చెప్తాను. ఆదివారం మోస్ట్లీ ఆదివారం 2 క్లాసులు ఇంగ్లీష్ లో ఉంటుంది, సోమవారం క్లాస్ తెలుగు. భక్తి సెంటర్ లోనే ప్రభుజీ? భక్తి సెంటర్ లో కాదమ్మా, ఆదివారం క్లాసెస్ ఏమో ఒక క్లాసు మనకు ముప్ప ఇంద్రప్రస్థలోని, ఒక క్లాస్ గ్రీన్ గ్రేస్ లోని, సోమవారం క్లాస్ ఏమో ల్యాన్సమ్ అపార్ట్మెంట్. ఎక్కడ ప్రభుజీ అది ల్యాన్సమ్? ల్యాన్సమ్ అంటే మనకి అవతారం ఉంది కదమ్మా, దాని పక్కన వస్తుంది, జైబేరి పక్కన వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ ప్రభుజీ? ఈవినింగ్ అపార్ట్ జైబేరి దానికి ఆపోజిట్ అవతార పక్కకే వస్తుంది. మాతాజీ వచ్చారు కదా ప్రభుజీ, కోలాటం పోయిన సంవత్సరం కృష్ణాష్టమికో దేనికో వచ్చారు ప్రభుజీ. అదేనా? గుడి బయట మార్చం. అదే లాస్ట్ జన్మాష్టమికి వచ్చినట్టుగా వచ్చారు ప్రభుజీ. రండి మాతాజీ కలుద్దాం. అలాగే మాతాజీ, తప్పకుండా. హరే కృష్ణ ప్రభుజీ.